गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय गुरुदेवाय ते नमः। ओम वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम अहिंसा प्रथमं पुष्पं पुष्पमिन्द्रिय निग्रहः सर्वभूतदया पुष्पं क्षमा पुष्पं विशेषतः ध्यान पुष्पं तप पुष्पं ध्यान पुष्पं तप पुष्पं शांति पुष्पं तथैव सत्यमष्टमिदं पुष्पं विष्णोर्प्रीतिकरं भवेतु। ఈనాడు మహాశివరాత్రి రోజు మనం ఆ భగవంతుని ఫలపుష్పాదుల చేత అభిషేకాలు చేస్తూ ఆ భగవంతుని కరుణాకటాక్షాన్ని పొందాలని పరితపిస్తూ ఉన్నాం. ఈ పుష్పాదుల ద్వారా అభిషేకాదుల ద్వారా భగవంతుడు సంతోషిస్తాడు. అయితే ఇది చిన్న పూజ, ఇది 1వ క్లాసు మాత్రం. కానీ 1వ క్లాసు చదివినటువంటి వారు ఉద్యోగాన్ని సంపాదించలేరు. డిగ్రీ చదివి దానికి ఆ ఉద్యోగానికి అర్హత పొంది సర్టిఫికెట్ పొందినటువంటి ఎలా పొందగలుగుతారో ఉద్యోగాన్ని పొంది వాళ్ళ క్షుద్బాధ నిమిత్తమై క్షుద్బాధ నివారణకై ఏ రూపంగా డబ్బు సంపాదించుకొని ఆనందపడుతుంటారో అట్నే భగవంతుని కరుణాకటాక్షాన్ని పొంది ఆ దివ్యత్వాన్ని పొంది ఆ బ్రహ్మానంద సాగరంలో మీరు ఓలలాడుతూ ముక్తాత్మలు కావాలంటే ఆ పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి పుష్పాలు 8 ఉన్నాయి. ఆ 8 పుష్పాలు మీరు ఎప్పుడు అర్పించినారో అనగా మీరు ఆచరించినారో అప్పుడు భగవంతుని యొక్క కరుణాకటాక్షాన్ని మీరు పొందుతారు. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం శాంతి పుష్పం తప పుష్పం ధ్యాన పుష్పం తథైవ చ సత్యమష్టమిదం పుష్పం విష్ణోర్ప్రీతికరం భవేత్. ఆ భగవంతునికి ప్రీతికరమైనటువంటి పుష్పములు అష్టాంగ యోగాలలో శాస్త్రాల్లో ప్రథమంలోనే అహింస సత్యమస్తేయం బ్రహ్మచర్యం దయార్జవం క్షమా దుతిర్మితాహార చౌషం ఏతి యమాదశః. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగాల్లో ప్రథమంలో మీరు అట్టి సమాధిని పొంది ఆ భగవత్ స్వరూపులై మీరు భాషించాలంటే ప్రథమంలో అహింసావ్రతాన్ని పాటించండి అని చెప్పబడింది. చూసారా? అందుకోసమే భగవంతునికి మీరు ప్రథమ పుష్పం స్వామి నేను అహింసావ్రతాన్ని పూనుతాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పుణ్యాత్ములందరూ అహింసావ్రతాన్ని పూనినారు. గంగాజలంలో మురికి నీరు వచ్చేసి కలిసిపోయి గంగాజల స్వరూపాన్ని మారినట్టు
ఈ సాంగత్యం వల్ల ఈనాడు భక్తులకు ఒకరొకరు కూడుతూ అందులో కూడా కలిసిపోతున్నారు, మంచిదే. కానీ వాళ్ళు కూడా ఈనాడు మీరు పరమ పవిత్రమైన శివరాత్రి రోజు ఈనాడు ప్రతిజ్ఞ చేయండి, స్వామి ఇక్కడి నుంచి నేను మాంసము తినను, మానుతాను. ఇది మాడమే భగవంతునికి ప్రథమ పుష్పాన్ని అర్పించిన వాళ్ళం అవుతాం. భగవంతుడు అప్పుడు సంతోషపడతాడు. నేను మాంసం తినను, నేను మందు తాగను అని మీరు అనుకుంటున్నారు. నీ మేకలు కూడా మాంసం తినేయి, అవి కూడా శాకాహారాన్ని తింటున్నాయి, అంత మాత్రం గొప్పతనం అని కాదు సుమా. అహింసావ్రతం అంటే మనస కర్మణా వాచా సర్వభూతేషు సర్వదా అక్లేశ జననం ప్రోక్త్వా త్వహింసా పరమర్షిభిః. మన వాక్కు చేత కఠినోక్తులు పలకకూడదు, ఎవరిని మనసు నొప్పించకూడదు, క్రియ ద్వారా చేతుల ద్వారా ఓ ప్రాణిని బాధించకూడదు, మనసులో ఇతరులు చెడిపోవాలే అని భావన రాకూడదు. ఇతరు చెడపకురా చెడదామన్నారు, ఇతరులు చెడిపోవాలని మీరు అనుకుంటే, ఇతరులు చెడిపోవాలని నువ్వు ఎప్పుడు పరితపిస్తూ బాధపడుతూ చెడిపోవాలని ఎప్పుడు నువ్వు ఏడుస్తూ బాధపడుతుంటే అదొక వ్యర్థం అయిపోతుంది. అట్టున్నటువంటి భగవంతుడు కూడా నువ్వు చెడిపోవుదుగా కానీ హృదయాంతరాలున్న దేవుడు నిన్ను అంటుంటాడు. అప్పుడేమవుతాం, అధోగతి పొందుతాం. అందుకోసము ఈర్ష్య ద్వేషాతులు అతీతంగా ఉండాలి. విశ్వశాంతికై పరితపిస్తున్నటువంటి పుణ్యపురుషులే ముక్తాత్ములవుతారు, వాళ్ళు ఆత్మశాంతిని పొందుతారని మలయాళ స్వాముల వారు చెప్పినారు. కావున ఎప్పుడు విశ్వశాంతికై మీరు పరితపిస్తూ ప్రతి ప్రాణిని నొప్పించకుండా, ప్రతి ప్రాణిని బాధ పెట్టకుండా, వాక్కు ద్వారా కఠినోక్తులు పలకకుండా, క్రియ ద్వారా చేత ద్వారా ప్రాణిని నొప్పించకుండా, ఎప్పుడు మనసులో దుస్సంకల్పాలు లేకుండా, ఎందుకంటే ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవా. తీయటి మాటల వల్ల ఎంత కఠినాత్ములైనా మారుతారు. కొంతమంది మంచి మాటలు చెప్పగానే మారిపోతారు, వాళ్ళు సత్వగుణ సంపన్నులు. రేగడి బురద ప్రపంచంలో 3 ఉన్నారు, సత్వగుణ సంపన్నులు, రజోగుణ సంపన్నులు, తమోగుణ సంపన్నులు ఉన్నారు. వాళ్ళు మంచి మాటలు చెప్పగానే సత్వగుణ సంపన్నులు నీటిలో రేగడి బురదయ్యగానే ఎట్లా కరిగిపోతుందో, మంచి మాటలు చెప్పగానే వెంటనే మారిపోతారు. వాళ్ళు భగవంతుని కరుణాకటాక్షాన్ని పొంది ఈ జన్మలోనే ముక్తి పొందుతారు, ఇంక వాళ్ళకి జనం ఉండదు. రజోగుణ సంపన్నులు, రజోగుణము కలిగినటువంటి వారు చెప్పగా 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 వాళ్ళు వింటారు. ఒక ఎండిన కర్రను నీటి లేచినప్పుడు 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఆ కర్రను బట్టి అది ఎట్లా ఆ లయమైపోతుందో, చిన్న చిన్నగా కరుతూ 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 ఎలా పోతున్నదో, రజోగుణం కలిగినటువంటి వారు చెప్పగా 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 కొంతకాలానికి మారిపోతారు. తమో గుణం కలిగినటువంటి వారు నీటిలో నీరు ప్రవహిస్తుండగా నల్ల రాతి బండలు ఉంటాయి కదా, ఆ బండలకు నీరు తాకగా తాకగా కొంచెం కొంచెం అరుతూ కొన్ని యుగాలకు కరిగిపోతుంది ఆ రాయి. తమో గుణం కలిగినటువంటి కొంతకాలానికి మారుతారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి పరమ భక్తాగ్రేసులు మాంసం మానండి 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 అంటే అప్పుడే మారిన వారు సత్వగుణ సంపన్నులు, వాళ్ళు ఈ జన్మలో తరిస్తారు. కానీ రజోగుణం కలిగిన వారు మాంతాన్లే మాంతాన్లే మాంతానని చెప్పి వాళ్ళు కొంచెం వాయిదాలు వేస్తూ పోస్తున్నటువంటి వాళ్ళు ఈ జన్మలో తప్పదు ఉండవచ్చును, వచ్చే జన్మలో తప్పకుండా ఆ ప్రభావం ఉంటుంది. తమో గుణం కలిగినటువంటి కొన్ని యుగాలు పట్టవచ్చు, కొన్ని కల్పాలు పట్టవచ్చును. కాబట్టి అట్లా మీరు వాయిదాలు వేయబోకండి. ఈ జన్మలోనే ఇప్పుడే సత్వగుణ సంపన్నులై మధుమాంసాలు మానుకొని మీరు సత్వగుణమైనటువంటి ఆహారం తిన్నప్పుడు మీ మనసు సత్వగుణంగా పరిణమిస్తుంది. రజోగుణమైనటువంటి ఆహారం తిన్నప్పుడు మీ మనసు రజోగుణంగా పరిణమిస్తుంది. ఎందుకంటే సత్వగుణమైన ఆహారం ఎప్పుడు తింటే భగవద్ ధ్యానం చేయడానికి ఎంతో సహకరిస్తుంది. రజోగుణమైనటువంటి కోపతాప ఈర్ష్యాదులకు దారితీస్తుంది. తమోగుణమైనటువంటి ఆహారము నిద్ర, ఆలస్యము, సోమర్తనానికి దారితీస్తూ భగవత్ ప్రార్థన చేయడానికి అది సహకరించదు. కావున మీరు మధుమాంసాలు మానుకోవాలి. మధుమాంసాలు మానితే దానివల్ల అమోఘమైనటువంటి పుణ్యం వస్తుంది. భీష్మాచార్యుల వారు మహాభారతంలో చెప్తాడు, శతవర్ష కృతం తపః. మాంసం తింటూ తింటూ మందు తాగుతూ తాగుతూ మానేస్తే 100 సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మీకు అంత పుణ్యం వస్తుంది. పుట్టుకతో మీరు మానుతున్నారు, తల్లిదండ్రులు అన్నీ మానేసినారు, మంచిదే. చిన్న చిన్నగా వాళ్ళు మానుతున్నారు. కానీ
తింటూ తాగుతూ అల్లరి చేష్టలు చేస్తూ ఒకేసారి మానాలంటే అది ఎంత గొప్పవారో కొంచెం ఆలోచన చేసుకోండి. అందుకోసమే పుండరీకుడు తయారైనాడు, వాల్మీకి మహర్షి అట్ట తయారైనారు, చూశారా? అందుకోసము మీరు వెంటనే మానుతే 100 సంవత్సరాలు తప చేసిన పుణ్యము ప్రాప్తిస్తుందని త్రికాల జ్ఞాని అయినటువంటి వేదవ్యాస భగవాను వారు చెప్పినటువంటి అసత్యమైన వాక్కు కాదు. అందుకోసము మీరు పరమ పవిత్రమైనటువంటి దినము శివరాత్రి, సర్వత్రా శివుని యొక్క రాత్రి, అంటే శివ అనగా మంగళకరమైనటువంటి రాత్రి, ముక్తిని ప్రసాదించుతున్నటువంటి రాత్రి ఈరోజు. అందుకోసము ఈ శివరాత్రి గురించి ఇంతకుముందు పోయిన శివరాత్రుల్లో ఎన్నో ఉపమానాలు మీకు చెప్పున్నాను. కావున ఈరోజు ఎవరైతే దేవాసురులు యుద్ధం చేసినప్పుడు, అసురులు ఓడిపోయినప్పుడు, మళ్ళా తపస్సులు చేసి అసురులు వచ్చి దేవతలను ఓడించినప్పుడు, ఘోర యుద్ధాలు జరిగినప్పుడు, ఆ దేవాసురులు ఒక బాలసముద్రంలో మందర పర్వతాన్ని పెట్టి చిలికినప్పుడు అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని త్రాగినారు. ఆ రోజు ముందు విషము పుట్టింది, తర్వాత అమృతము పుట్టింది. మనం ఆధ్యాత్మిక మార్గంలో పోచుండగా ముందు మీకు అన్ని విఘ్నాలే ఎదురవుతుంటాయి. ఆఖరిలో వచ్చేది అమృతం. ముందు విషము, దుఃఖము, ప్రళయాలు మీకు ఎదురవుతుంటాయి. ఆఖరిలో మీకు ఆనందం ఎదురవుతుంది సుమా. అందుకోసము ఆనాడు ఆ విషాన్ని ఎవరు త్రాగలేకపోతే సాక్షాత్ పరమేశ్వరుడు దాని ఆలాహలాన్ని త్రాగినాడు, ఆ కంఠంలో ధరించినాడు. నీలకంఠుడు అని పేరు వచ్చింది. ఆనాడు దేవాసురులు అందరూ కూడా పండుగ చేసుకున్నాడు, మా ప్రాణాలు బ్రతికించినాడు పరమేశ్వరుడు అని చెప్పి పరమేశ్వరుని పూజించినారు. ఆనాడు అందరూ మేలుకొన్నారు, పరమేశ్వరుని ప్రార్థించినారు. ఆ శివుడు వరం ఇచ్చినాడు, సమస్త దేవతలు ఆమోదించి వరాలు ఇచ్చినారు. ఈ శివరాత్రి రోజు ఎవరైతే ఉపవాసాలుండి, ఎవరైతే ఆ రాత్రి మేలుకొని భగవత్ ప్రార్థన చేస్తారో వాళ్ళకు విషభయాలు ఉండేయని, వాళ్ళు మంగళకరుడైనట్టు ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని ముందు ముక్తాత్ములు అవుతారని చెప్పి దేవతలు కూడా వరం ఇచ్చినారు. అందుకోసం ఈనాడు పరమ పవిత్రమైన శివరాత్రి కావున మరి ఈనాడు మీరు ప్రతిజ్ఞ చేసి 8 పుష్పాలు భగవంతునికి అర్పించండి. అహింస పరమో ధర్మ అధర్మ ప్రాణినావధ. అహింసయే గొప్ప వ్రతము, ప్రాణులను వధించటయే అధర్మమని శాస్త్రాలు పురాణాలు చెప్పినాయి. సర్వయజ్ఞేషు యద్దానం సర్వతీర్థేషు యత్ఫలం సర్వదాన ఫలం వాపి తన్నతుల్యమహింసయ. అహింసా వ్రతాన్ని పాటిస్తే మీకు ఎంత పుణ్యం వస్తుందో. మాంసం మాను అంటే స్వామి మాంసం మానమని రాగానే ఇదే చెప్తున్నాను, మీకు బాధ ఉంటుంది. కానీ ఇది ఆచరిస్తే ఎంత పుణ్యం ఉంటుందంటే సర్వయజ్ఞేషు యద్దానం, సమస్త యజ్ఞములు చేసిన పుణ్యము మీకు ప్రాప్తిస్తుంది. 16 మహాదానాలు చేసినటువంటి దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం మీకు ప్రాప్తిస్తుంది. సర్వతీర్థేషు యత్ఫలం, ఈ భూమండలంలో ఈ మర్త్యలోకంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. అన్ని పుణ్యతీర్థములే కాదు, ఈ ముల్లోకముల యందు ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థముల యందు స్నానం చేసిన పుణ్యం మీకు ప్రాప్తిస్తుంది. ఈ ముల్లోకంలో దేవతామూర్తులు ఎంతమందో ఉన్నారు, 33 కోట్ల మంది. అందరి అనుగ్రహాన్ని వాళ్ళ దర్శనం చేసుకున్న పుణ్యము మీకు ప్రాప్తిస్తుంది. సర్వయజ్ఞేషు యద్దానం సర్వతీర్థేషు యత్ఫలం సర్వదాన ఫలం వాపి తన్నతుల్యమహింసయ. సమస్త దానములు చేసినటువంటి పుణ్యం మీకు ప్రాప్తిస్తుంది. ఒక్క మధుమాంసాలు మానుకున్నందువల్ల. చూశారా? శుక్లశోణిత సంభూతం ఫలలం సాంగిసంగులం తద్భోజీ నరకం యాతి యావచంద్ర దివాకరవు. ఎవరైతే శుక్లశోణితములతో కూడుకున్నటువంటి స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్లనే ఒక మాంసం ముద్దగా మారుతుంది ప్రతి ప్రాణి. అట్టి ప్రాణిని నాలుక పైన వేసుకొని తినడము ఎంత అవివేకము కదా అన్నారు మన మహర్షులు. చూశారా? మాంసం తినవచ్చునా? ఎవరైనా మూత్రం తాగుతారా? అంత గలీజైన వస్తువును కూడా నాలుక పైన వేసుకో తినడం తప్పు సుమా. అది తిన్నటువంటి వారు సూర్యచంద్రుల్లో ఉన్నంతకాలము నరకంలో ఉంటారు అని చెప్పినారు. అంటే అంతకాలము మీరు పుట్టుతూ చస్తూ ఉంటారు. దాన్ని తిన్నారు కదా, అది వచ్చే జన్మలో మిమ్మల్ని తింటారు. అది
అది ఒక్కరొకరు రుణానుబంధం, ఒక్కరొకరు తింటూ చస్తూ మీరు దాన్ని తింటే వచ్చే జన్మ అది తింటారు, మళ్ళీ మీరు తింటారు. ఈ ఈర్ష్య ద్వేషాదుల వల్ల ఒక్కరొకరు చేసుకుంటూ ఈ సృష్టి ఉన్నంతకాలం మీకు పుట్టుకలు చావులు తప్పాయి. ఒక్క జన్మలో ఓపిక పట్టుకోండి, ఓపిక పట్టుకొని మధుమాంసాలు మానుకొని ఆ మాధవుని భజించుకోండి, మీకు మోక్షం లభిస్తుంది. అందుకోసము ప్రథమంలో మిమ్మల్ని భార్యను వదలమని, భర్తను వదలమని, పిల్లలు వదలమని, సంసారం వదలమని ఏ శాస్త్రాలు చెప్పడం లేదు. భార్య పిల్లలు అందరూ కలిసిమెలిసి ఒక్క దుర్గుణాలు వదులుకోండి, సద్గుణాలు అలవర్చుకోండి, ఇంట్లో ఉండండి, పనిలో ఉండండి, పరమాత్మ చింతన చేసుకుంటూ సద్గుణ సంపన్నులు ఆ సర్వేశ్వరుని భజిస్తూ వెళ్ళండి. చాలు, అంతవరకే చాలు. మీరు తరించడానికి మార్గం ఇంతవరకే. అందుకోసము అహింసా ప్రతపం పుష్పమింద్రియ నిగ్రహ. రెండో పుష్పము, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే ఇంద్రియాలు బహిర్గతంగా బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ఆ విష్ణుమూర్తి ఏం చెప్పినంటే, ఓ బ్రహ్మదేవ, ప్రతి ప్రాణికి మనసు బహిర్గతంగా బయలును సృష్టించు, రజోగుణ స్థితిలో ఉండేలా సృష్టించు సుమా. అదొక పరీక్ష భగవంతుడు. అదొక అడ్డుగోడ పెట్టినాడు దేవుడు. కొంచెం ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తే అడ్డుగోడలు మాయ తొలగిపోతుంది సుమా, మహేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. అందుకు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి సుమా. ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటే ఎంత పుణ్యం వస్తుందో తెలుసా? అక్కడ నసుకం సురేంద్రస్య నసుకం చక్రవర్తిన యత్సుకం వీతరాగస్య మునేరేకాంతవాసిన బ్రహ్మణో నసుకం నంశాత్ పుంసకామ వివర్జనాత్. నసుకం నరేంద్రస్య, ఆ నరేంద్రుడు ఈ భూమండలాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్రుడు పొందలేనటువంటి, మహారాజు పొందలేనటువంటి సుఖము పొందగలుగుతారు ఇంద్రియాలు అదుపులో పెట్టుకున్నటువంటి వారలు. ఈ ముల్లోకాలను పాలన చేస్తున్నటువంటి బ్రహ్మదేవుడు పొందలేనటువంటి ఆనందాన్ని, దేవేంద్రుడు పొందలేనటువంటి ఆనందాన్ని పొందుతారు. సురేంద్రుడు ఈ ముల్లోకాలను పాలన చేస్తున్నాడు, దేవేంద్రుడు పొందలేనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఆ దేవేంద్రాలను ఈ ముల్లోకాలను సృష్టించిన బ్రహ్మ ఉన్నాడు కదా, ఆ బ్రహ్మ పొందనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఇంద్రియాలు అదుపులో పెట్టుకొని ఏకాంతవాసంలో ఉండి దైవ చింతన చేసిన పుణ్యపురుషుడు. చూశారా ఎంత గొప్పతనం ఉందో ఇంద్రియ నిగ్రహము. అందుకోసము ఇక్కడ ఇంద్రియాలు వశములో నుంచిన జీవుడు సర్వేశ్వర స్వరూపాన్ని పొందుతాడు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటే, ఇంద్రియాలకు నువ్వు వశుడవైతే పశుత్వాన్ని పొందుతారు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటే పశుపతి స్వరూపులు, పరమేశ్వర స్వరూపులు అవుతారు అన్నారు మలయాళ స్వాముల వారు. అందుకోసము మీరు గృహస్థులు గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించండి. బ్రహ్మచారులు బ్రహ్మచర్యాశ్రమ ధర్మమును, వానప్రస్థులు వానప్రస్థాశ్రమ ధర్మమును, సన్యాసులు సన్యాసాశ్రమ ధర్మాన్ని మనుస్మృతిలో చెప్పినట్టుగా స్వామి ఈ ఆశ్రమ ధర్మాలు ఏమిటి అని చెప్పి అప్పుడు గురువు దగ్గరికి ఇప్పుడు నేను ఉపన్యాసాలు ఎన్నో చెప్పినా, ఎన్నో రికార్డు అన్ని తీసుకొని వింటూ ఉండండి, ఇవి ఆచరిస్తూ ఉండండి. ఆశ్రమ ధర్మాల గురించి ఎన్నో విశేషంగా చెప్పినాను. కావున వారి ధర్మాలు ఆచరించుకోవడమే అదొక తపస్సు, ఒక అనుష్ఠానం అడుగుతుంది సుమా. అందుకోసము ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలా. ఇంద్రియం వల్ల అమోఘమైనటువంటి పుణ్యము. ఎందుకంటే చీకట్లో ఎవరూ వెళ్ళలేరు సుమా. చీకటి లేకుండా ప్రకాశం ఉంటే స్వేచ్ఛగా నడవగలుగుతారు. అట్నే మీరు పరమేశ్వరానుగ్రహాన్ని పొందాలంటే బ్రహ్మచర్యమనే తైలము, అచంచల వైరాగ్యమనే ప్రమిత, బ్రహ్మచర్యమనే తైలము, సదాశయములనే ఒత్తి, ఆ సర్వేశ్వర ధ్యానం అనేది జ్యోతి వెలిగించడమే. అప్పుడేమవుతుంది? జ్యోతి ప్రకాశిస్తుంది సుమా. అటు జ్యోతి లేకపోతే చీకట్లో ఎట్లా కృషిస్తూ మార్గమును తెలియకుండా ఎలా తబ్బిబ్బులై బాధపడుతూ ఉంటారో, అట్టి జ్ఞానజ్యోతి మీకు ప్రకాశించాలంటే ఈ వ్రతాన్ని పూనండి. అట్లా పూనినటువంటి వారు తప్పకుండా జ్ఞాన ప్రకాశులై మీరు ముక్తాత్ములవుతారు. అందుకోసము ఇంద్రియ నిగ్రహములను, ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకున్నందువల్లనే మోక్షం సిద్ధిస్తుంది సుమా. పూర్వకాలంలో ఒక కోటీశ్వరుల వారు అన్నదానం చేస్తూ ఉన్నాడు. అందరూ వస్తున్నారు. అన్నదాన కంకణం కట్టుకున్నాడు. అన్నదానం చేయుచుండగా అందరూ పాత్రలు తెచ్చుకున్నారు. పాత్రలు తెచ్చుకున్న తర్వాత అందరికి పోస్తూ ఉన్నాడు గంటెతో. ఆ గర్రెతో పోయుచుండగా ఒక ఆయన నుంచి ఇట్లా చేతులు పట్టినాడు.
పాత్ర లేదు. అట్లా చేతిలో పట్టుకొని ఆ పాయసం పోయగానే ఇట్లా తాగబోతుంటే ఏం చేసిందంటే కొంచెం మోచేతెంబడి కారిపోతుందా ఆ పాయసం. ఓహో, మోచేతెంబడి కారుతున్నటువంటి పాయసము త్రాగుదాము, ముందు నాకుదాము, చేతిలో ఉన్న పాయసం తర్వాత త్రాగుదామని ఇట్లా పైకెత్తి నాకబోయినాడు మోచేతిని. ఉన్న పాయసం ఒలికిపోయింది. చూశారా? కావున అన్నీ అనుభవించుదాం, ఇప్పుడు తర్వాత ధ్యానం చేసుకుందామంటే ఆ పాయసంగా తెగుతుంది మీది. చూచారా? అదొకటి. అందుకోసం చిన్న భక్త తుకారం, అన్నమయ్య, త్యాగరాజు, పుండరీకుడుస్తులు కారా, వాళ్ళు చిన్నప్పుడు పరమాత్మ ధ్యానం చేసుకున్నారు, భార్య పిల్లలు వదిలినారా, సంసారాన్ని వదిలినారా. మీరు ఎందుకట్ట తయారు కాకూడదు. మీరు భార్య అందరిని వదిలి సర్వసంగ పరిత్యాగులు ఎక్కడో వెళ్ళిపోమని ఎవరు చెప్తలేరు. దైవం చెప్తే వెళ్ళిపోండి. వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షుల వారు, మలయాళ స్వాముల వారు, శివానంద స్వాములు అందరూ కూడా కారణ జన్మలో అవతార పురుషులు పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది ఒక్కొక్కరికి ఆ చదువును బట్టి పూర్వ పుణ్యాన్ని బట్టి ఆయా బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసాశ్రమ ధర్మాలు చదువును బట్టి ఉద్యోగం ఇచ్చినట్టు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. ఏదైనా సరే, ఏ ఆశ్రమమైనా సరే మోక్షం అందరికి సమానం. మార్గాలు కొంచెం తేడాగా కష్టసుఖాలు ఉండవచ్చును, కానీ మోక్షం అందరికి సమానమే. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరికి సమత్వ దర్శనం అందరికి ఎలా ఇస్తున్నారు. కొంచెం నడిచి వెళ్తున్నారు, కొంతమంది కార్లల్లో వెళుతున్నారు, కొంతమంది క్యూలో వెళుతున్నారు, కొంతమంది నేరుగా దర్శనానికి వెళ్తున్నారు. అందరికీ సమాన దర్శనమే. కావున ఆశ్రమ ధర్మాలు వేరువేరుగా ఉండినా దైవ ప్రార్థన ఒక్కటే, దైవ ధ్యానం ఒక్కటే, సర్వేశ్వర కరుణాకటాక్షను పొందడం అందరికి సమానమే సుమ. అందుకోసం మీరు ఎప్పుడు కూడా ఆ దైవ ధ్యానం చేసుకుంటూ ఉండాలా. ఈ అష్టపుష్పాలు అనేది మీరు దేవునికి అర్పించాలి. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ. మీరు ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నందువల్ల ఆ దైవ కరుణాకటాక్షాన్ని పొందుతారు. పూర్వకాలంలో ఒక ఆయన ఇద్దరు మిత్రులు ఉన్నారు. వస్తుంటే దారిలో వెళుతూ ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నారు. ఆ పైన ఎట్నో ఒక మామిడి పండు నుండి రాలింది, ముందు రాలింది. అప్పుడు ఒక మిత్రుడు ఆ పండు తీసుకొని ఆకలి అవుతుంది కావున ఆ గుజ్జంతా చీకినాడు, మొత్తం చీకినాడు. ఈ మిత్రుడు చూస్తున్నాడు, ఏమని ఇస్తాడో ఏమో నాకు అని. అంత చీకిన తర్వాత కొంచెం కడుపు నిండింది, లావుగా ఉండేది ఆ పండు. మిత్రమా తీసుకో అన్నాడు. ఆ మొట్టకాయని తీసుకున్నాడు. ఆ మొట్టకాయ అట్టే కొట్టినాడు. చీ దరిద్రుడా, ఈ మొట్టకాయ నాగిస్తావని అంత చీకి అన్నాడు. అట్నే మీ చిన్నప్పటి నుంచి మీ వయసు మొత్తం కూడా సంసారం కరిపించి, భోగ విలాసాలు కరిపించి ముස්සలుగా అయిన తర్వాత దేవుడా అంటే ఇసిరి పారుతాడు. దేవుడు మృత్యు సంసారవర్తిని అంటాడు, పో అంటాడు. అయినా దేవుడు కరుణా సముద్రుడు. స్వామి ఇంతవరకు తెలియక చేసినా ఇప్పటికైనా నన్ను క్షమించు అని వేడుకుంటే దేవుడు ముక్తినిస్తాడు. కరుణా సముద్రుడు ఆ భగవంతుడు. అందుకోసం ఈ వృద్ధాప్యం మీకు వచ్చింది, ఎప్పటికైనా సరే మీరు త్వరపడండి. మీరు త్వరపడి వాక్కు అదుపులో పెట్టుకొని ఎప్పుడు వ్యర్థమైన వృథాక్రియ వృథాలాపన్ వృథావాదాన్ మనోరథాన్ త్వక్తేకం బ్రహ్మ విజ్ఞేయం ఇది వేదాంత డిండిమా. జగద్గురు శంకరాచార్య వారు చెప్పినారు, మీరు వృథాక్రియ లేనిపోను పనులు చేయకండి. కొంతమంది కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు అందరు మాట్లాడుతూ అక్కడో కట్టెపుల్ల అక్కడో కట్టెపుల్ల ఏరుకొని చేతులు ఇట్లా గిల్లుతూ ఉంటే కుప్పలు పోస్తుంటారు, తెలుసు కదా. అట్లా కాదు, జపమాల పట్టుకుంటూ తిప్పుతూ మాట్లాడుకోండి. ఈ చెయ్యి అయినా సరే పుణ్యం వస్తుంది. వాకు చేసేది వాకు చేస్తే, చేతులు చేసేది చేస్తున్న, మనసు చేసేది చేస్తూనే ఉంటుంది. త్రికారణ శుద్ధి ఏకత్వాన్ని పొందుట నిమిత్తమే మీరు ఈ మనసు కర్మన. ఎందుకంటే మీరు వృథాక్రియ లేనిపోని పనులు చేయకండి, మంచి పనులు చేసుకోండి, చెడు పనులు మొత్తం నిర్మూలించండి, దాని జోలికి పోకండి. వృథాలాపం లేనిపోని వ్యర్థమైన మాటలు మాట్లాడుకోండి. మంచి మాటలు, భగవత్ సందేశాన్ని 10 మందికి పంచండి, లేకపోతే వినండి. లేకపోతే చెప్పే శక్తి లేకపోతే, ఆ వినేదానికి ఓపిక మీకు లేకపోతే ఏ పనులు చేస్తుంటూ కర్మేంద్రం ద్వారా పనులు చేసుకుంటూ రామ రామ కృష్ణ అనుకుంటూ ఓం నమ శివ అంటూ గురువు ఇచ్చిన మంత్ర జపాన్ని జపం చేసుకుంటూ పనులు చేసుకోండి, చాలు, మీకు భగవంతుడు మోక్షం ఇస్తాడు కదా. అందుకే వృథాక్రియ వృథాలాపాన్ని, వృథావాదాన్ని, లేనిపోని వాదములు చేసుకోకూడదు. వృథావాదాన్ మనోరథాన్ త్వక్తైకం. మనోరథం ఏదో సంకల్పములు పెట్టుకోకూడదు సుమా. ఇది త్యజించి బ్రహ్మ విజ్ఞేయం, బ్రహ్మను తెలుసుకో, ఆ భగవత్ ప్రార్థించి బ్రహ్మాకారాన్ని పొందు అని చెప్పి జగద్గురు శంకరాచార్య వారు చెప్పినారు. చూశారు ఎంత చక్కగా చెప్పినారు. అందుకోసం అవతార పురుషులు కూడా విశ్వశాంతికై పరితపిస్తూ మన నిమిత్తము వాళ్ళు జీవించినారు, వాళ్ళంతా మనకు అర్పించినారు.
వాళ్ళ ఆశయాలు నెరవేర్చుట నిమిత్తం మనం ఆచరించిన వాళ్ళ అనుగ్రహాన్ని మనం పొందుతాం. పరమేశ్వర కరుణాకటాక్షాన్ని మనం పొందుతాం. దేవుడు ఎక్కడ చెప్పినాడు? మాకు చెప్పలేదు కదంటే, వేదాలు భగవంతుని ముఖాలు, శాస్త్రాలు భగవంతుని ముఖములు, శాస్త్రముల ద్వారా భగవంతుడు చెప్పిస్తున్నాడు. అవి మీకు అర్థం కాకపోతే గురుల ద్వారా, సనాతన మహర్షుల ద్వారా మనకు చెప్పిస్తున్నారు. అందుకోసం అది విని ఆచరించినప్పుడు భగవంతుని వాకులు మనం పాటించిన వాళ్ళం మనం అవుతాం. చూచారా? అందుకోసం ఇంద్రియ నిగ్రహ రెండో పుష్పాన్ని మీరు ఆ భగవంతునికి అర్పించండి. సర్వభూత దయా పుష్పం. ఈ చరాచర సృష్టి జాలంలో పిపీలికాది బ్రహ్మ పర్యంతరము సమస్త ప్రాణులు యందు దయ ఉండాల. దయగల హృదయమే భగవన్ నిలయమన్నారు మలయాళ స్వాముల వారు. జీవకారుణ్యమగల హృదయమే భగవన్ నిలయం సుమా. ఎప్పుడు దయ ఉండాలా. ఈనాడు ఆ ప్రాణిని బాధిస్తే వచ్చే జన్మలు నిన్ను బాధిస్తుంది సుమా. ఏ ప్రాణిని బాధించవద్దు. పూర్వకాలంలో ఒక సన్యాసి, ఒక సాధువు వెళుతున్నాడు. ఒక గోప బాలకుడు ఒక రింగన్నలు ఉంటాయి కదా, రేల చెట్ట పైన ఒక రింగన్నం తీసుకున్నాడు. దానికి ఒక మెడకు త్రాడు కట్టి తిప్పుతూ ఉన్నాడు. అది గీయమని తిరుగుతుంది, బుయ్యమంటే తిరుగుతుంది. అది స్వామి వచ్చి, నాయన అట తిప్పకు నాయన, తిప్పబోకు నాయన, అది ఎంత బాధపడుతుందో చూడు నాయన, అట చేయకు. ఈ జన్మలో నిన్ను నువ్వు దాన్ని తిప్పితే వచ్చే జన్మలో నిన్ను తిప్పుతుంది నాయన, వద్దంటే స్వామి నీకు తెలియదు, పోయిన జన్మలో అది నన్ను తిప్పింది స్వామి, అందుకని నేను దాన్ని తిప్పుతున్న స్వామి అన్నాడు. స్వామి ఉండి, నాయనా ఇక నా మాట నువ్వు యముడు అయితే నీకు సరిపోతాడు అన్నాడు. మా మాట వినరు. అందుకోసమే యమదూతలను యమధర్మరాజు ఎందుకు సృష్టించాడు? భగవంతుడు ఈ దుర్మార్గులు, అజ్ఞానులు, సాధుల మాట వినరు. ఆ యముడు, యమధర్మరాజు, యమదూతలు అయితే వాళ్ళు చెప్పినట్టు వింటారు, ఎదురు మాట కొడతారు వాళ్ళు. అందుకోసము మహాత్ములు చెప్పగానే వెంటనే ఎదురు పలుకొద్దు. దాని శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఆచరణలో పెట్టుకోవాలి. అట్టున్నప్పుడు మీరు తరిస్తారు సుమా. అందుకోసము చరాచర సృష్టిజాలం నుండి ఏ ప్రాణిని బాధించవద్దు. ఆత్మం పమ్మేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సమం వా యది వా దుఃఖం సయోగి పరమోమతః. భగవంతుడు ఒక మతం అన్నాడు. భగవంతుని కూడా ఒక మతం ఉందంట శ్రీకృష్ణ పరమాత్మకు. ఎవరైతే ప్రతి ప్రాణుల యందు ఆ ప్రతి ప్రాణి యందు నన్ను ఎవరు చూస్తారో, ప్రతి ప్రాణికి తనకున్నటువంటి సుఖ దుఃఖములు ప్రతి ప్రాణికి ఉన్నాయని, ప్రతి ప్రాణి కూడా పరమాత్మ స్వరూపమని భావిస్తూ ప్రతి ప్రాణి ఎవరు బాధించరో, ప్రతి ప్రాణిలో నన్ను దర్శిస్తుంటారు అర్జున, యప్పశ్యతి సపశ్యతి, వారికి నేను దర్శనమిస్తాను అన్నాడు. అందుకోసం మీరు ఈ చరాచర సృష్టి జాలం ముందు ప్రతి ప్రాణిని దేవునిలాగా చూసుకోవాలి. స్వామి మీరు చెప్పుతున్నారు సృష్టిలో ఎవరైనా అట్ట చూసిన వాళ్ళు ఉన్నారా స్వామి అని ప్రశ్న. ఎవరైనా ఉన్నారా? అందుకోసమే ప్రతి ప్రాణిని రాముడుగా, సర్వేశ్వరుడుగా, శివునిగా మీరు చూసుకోండి. శాస్త్రాల్లో, పురాణాల్లో చెప్పబడినటువంటి మా గురుదేవులకు ఎప్పుడు కూడా రాముడు ప్రత్యక్షమవుతాడట. నేను రామాలయం కట్టినాను, ఇంత శ్రమపడ్డాను, నాకు రాముడు ప్రత్యక్షం కావటం లేదు కదా అని రామదాసు ఏడ్చి గురుదేవుల పాదాలు పట్టుకొని రాముని సాక్షాత్కారం నాకు కలగాల అంటే, నాయన రాముడు అనంతకోటి నామస్వరూపుడు, ఏ రూపమునే ధరిస్తాడు, మానవాకారంలోనే వస్తాడని నేను చెప్పలేను, ఏ రూపంలో వస్తాడో నాకు తెలియదు నైనా. అంటే ఏ రూపమైన గురుదేవా నాకు తప్పకుండా దర్శనం ఇవ్వను, నువ్వు చెప్పాలి, నువ్వు చెప్తుంటే రాముడు వింటాడు అన్నాడు. గురువు చెప్తే ఎవరైనా వినవలసిందే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శపించినా గురువు తొలగిస్తాడు. గురువు శపిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తొలగించలేరని గురుగీతలో చెప్పబడింది. అందుకోసం గురువు చెప్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వినవలసిందే. గురుదేవా నువ్వు చెప్తే రాముడు వింటాడు, ఎట్లా చెప్తే అట్లా వింటాడు, నాకు రేపు దర్శనం ఇవ్వమని చెప్పినాడు. సరే తప్పకుండా చెప్తాను చెప్పి రామునికి చెప్పినాడు, నా శిష్యునికి నువ్వు దర్శనం ఇవ్వాల. సరే నేను దర్శనం ఇస్తాను, ఈ రూపంలో నేను దర్శనం ఇస్తానని చెప్పలేను అన్నాడు రాముడు. నీ ఇష్టమైన రూపంలో ఇవ్వ, నేను ముందే చెప్పిన నా శిష్యునికి అన్నాడు. 12 గంటలకు రాముడు వస్తాడు, ఆతిథ్యం స్వీకరిస్తాడని చెప్పి భద్రాచలంలో రామాలయం ముందు అన్ని పందిర్లు వేసేసి ఆనంద పారవశ్యంలో అన్నదానాలు చేయాలని వడ్డించి అందరూ కూర్చున్న సమయంలో రాముడు ఇంకా రాలేదు, ఇంకా దిక్కులు చూస్తున్నాడు ఏ రూపంలో వస్తాడని.
అప్పుడు వెంటనే శ్రీరామచంద్రుడు దున్నపోతు రూపం ధరించినాడు. ఎందుకంటే అనుకుంటే ఈ విశ్వాన్ని సృష్టించిన దేవునికి ఒళ్ళనిండా బురద రాదా? ఒళ్ళనిండా బురద పూసుకున్నాడు రాముడు. నేరుగా ఆ పంక్తిలోకి అందులోకి అన్నం చేయుచుండగా ఆ బంతిలోకి పరిగెత్తినాడు. తోక దులిపినాడు. అందరు మొఖాల పైన పడింది, ఇస్తార్ల పైన పడిపోయింది. ఈ దున్నపోత ఎక్కడికల్లా ఉరుకొచ్చింది. ఈ అందరూ లేచినారు, పరిగెత్తుతున్నారు. అది నృత్యం చేస్తుంది. భక్తులు చూస్తే భగవంతుడు నృత్యం చేస్తాడట. రాముడు నృత్యం చేస్తుంటే ఈ పిచ్చి పెట్టి దున్నపోతే ఎక్కడికెళ్ళి వచ్చింది, ఏమైనా తొక్కతో పొడుస్తుంది అని చెప్పి రామదాసే వెళ్ళి కట్టేసుకొని కొట్టినాడు, వెళ్ళిపోనని. అప్పుడు రాముడు వెళ్ళిపోయి, నువ్వు దర్శనం ఇవ్వమన్నావు, ఇష్టగా చూడు నా వీపులో కొట్టినాడు, నల్లగా కమిలింది చూడు అని చెప్పుకున్నాడు. కోపం వచ్చి రామదాసు, ఎందుకయ్యా నన్ను రాముని దర్శనం కావాలని కోరుకుంటేవి, నేను చెప్పితే నువ్వు కొట్టడం ధర్మం అంటే రాలే గురుదేవ్ అంటే దున్నపోతు రూపంలో మహిష రూపంలో వచ్చినాడనైనా అంటే అప్పుడు ఏడ్చినాడు, పరితపించినాడు. ఈ చరాచర స్వరూపములు ఈ జగతంతా నీ స్వరూపమే, అండపిండాండములు రామమయము, 14 భువనాలు నీ రామమయమనే వర్ణించినాడు. రాముడు లేని స్థలము లేదు, రాముడు కాని రూపము లేదని అప్పుడు వర్ణించినాడు, పాటలు పాడినాడు. చూశారా? అందుకోసము భగవంతుడు ఈ చరాచర సృష్టిజాలను ఏ రూపంలో వచ్చి మిమ్మల్ని పరీక్షిస్తాడో అందుకోసము ప్రతి రూపమే రాముడు, ఆ సర్వేశ్వరుడు, శివుడు అని మీరు అనుకుంటే అప్పుడు మీరు విజయాన్ని పొందుతారు. అప్పుడు తప్పకుండా మీకు ముక్తి లభిస్తుంది, భగవంతుని కరుణాకటాక్షాన్ని పొందుతారు. అందుకోసమే దయ కలిగి ఉండాలి. ఏ ప్రాణిని హింసించొద్దు, ఏ ప్రాణిని బాధ పెట్టొద్దు. అందుకోసం అహింస ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత. క్షమ, ఓపిక ఉండాలి మీకు. ఈ పుష్పము ఎవరన్నా దూషించినారనుకో బాధ కలుగుతుంది మీకు, తల్లడిల్తారు కదా, నన్ను తిట్టినారే అని బాధపడుతున్నారు కదా. తిట్టినారు, ఎవరిని తిట్టినారు? ఈ రోజు ఉండి రేపు పోయే శరీరాన్ని తిట్టినారు కదా. ఈ రోజుండి రేపు పోయే శరీరము, పాంచభౌతికమైన శరీరము, ఆ తత్వజ్ఞానం తెలుసులేక పొయ్యవాళ్ళను తిట్టినారు, అంతే కదా. మీకు వచ్చే నష్టమే ఉన్నది. ఒక పరమభక్తాగ్రేసరుడు కాశీ ప్రయాణం పోతున్నాడు. పోతుంటే ఆ మధ్యలో గ్రామంలో కొంచెం ఏదో సారాయి తాగినాడు, మత్తు పానీయాలు బాగా తాగి కైపులో ఉన్నాడు. నేరుగా అలా వెళ్ళుచుండగా స్వామి పోతున్నాడు. ఆ భక్తాగ్రేశ్వరులంతా కూడా పయనించుచుండగా అక్కడ తాగుతూ అడ్డు వచ్చినాడు. ఎక్కడ పోతున్నారని అడిగినాడు. నైనా నేను సర్వేశ్వర దర్శనానికి కాశీకి పోతున్నాను అన్నాడు. ఓ అక్కడనే ఉన్నాడు దేవుడు, ఈడ లేడా అన్నాడు ఆ సారాయి అయిన భక్తుడు. ఎంత చక్కగా చెప్పినాడు చూశారా? తాగినప్పటికైనా అజ్ఞాని కూడా సత్యమే చెప్తాడు. చిన్న పిల్లవాడు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనకు ఆడున్నాడు దేవుడు, ఈడ లేడా అంటాడు. సత్యవాక్కులే. కానీ ఆడున్న దేవుని దర్శించుకోవాలంటే మత్తు పానీయాలు మానుకోవాలా, దుర్గుణాలు మానుకోవాలా, దైవ ధ్యానం చేసుకున్నప్పుడే దేవుడు అగుపడతాడు సుమా. ఊరిక కాదు, ఆచరించినప్పుడే నీకు సాధ్యమవుతుంది. ఏదైనా పని చేయింది కూలి ఎవరెవరు, పరమాత్మ చింతన చేయింది మీ మోక్షము మీకు రాదు. అప్పుడు దేవుడు అక్కడనే ఉన్నాడు, ఇక్కడ లేడా అన్నాడు. నాయనా నీకు తెలియదు పో అన్నాడు. నా ఊరికి వచ్చి నన్ను పోమంటావు అని చెప్పు తీసుకొని కొడతాన్నాడు. ఎత్తైనా నన్ను కొట్టుతాడు అనుకున్నాడు, భయపడ్డాడు. సరే నన్నొక్కరిని ఇట్లా అన్నాడు. వచ్చే బాటసారులను అందరినీ తిట్టుతాడుతాడు. ఎటువైనా సరే ఈ బాటసారులకు న్యాయం కల్పించాలని ఆ గ్రామ యజమాని దగ్గరికి పోయినాడు. నాయన మీ బాటసారులు వచ్చుతున్నటువంటి వారిని మీ గ్రామ ప్రజలు ఇట్లా బాధ పెడుతున్నారు, ధర్మం కాదది. కొంచెము ఎవరిని తిట్టకూడదు, దూషించకూడదు, బాధ పెట్టొద్దని చెప్పు నాయనా అని చెప్పినాడు. ఆ గ్రామ యజమాని, స్వామి మా గ్రామ ప్రజలు ధర్మాత్తులు, తప్పు చేయింది ఎవరిని తిట్టరు అన్నాడు ఆయన. యథా రాజా తథా ప్రజ, రాజు దాటే ప్రజలు ఉండాలి అనుకున్నాడు ఆయన. సరే ఏం తప్పు చేసినానయ్యా నువ్వు అదే ఆ మాట మాట్లాడుతున్నావు అంటే, స్వామి నువ్వు పుట్టడమే తప్పు, పుట్టకుండా అతను తిట్టేవాడు కాడు కదా అన్నాడు. పోయిన జన్మలు భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పినాడు? అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మాదుడ నిశ్చయ మయి అర్పిత మనోర్బుద్ధిర్ యో మద్భక్త మే ప్రియ. మీకు తెలియదా స్వామి?
నువ్వు భక్తుడవు కదా, భగవద్గీత తెలియదా? శీతోట సుఖదుఖములందు మానాభిమానములందు సమస్తము సహించుకోవాలా, ఓర్చుకోవాలన్నాడు. ఆయన ఒక్క మాట అంటే అంత ఉలికిపడ్డావు కదా. పోయిన జన్మలో ఓర్చుకోనందువల్లనే కర్మశేషం సిద్ధి ఉండి నీకు ఈ జన్మశేషం వచ్చింది. ఏ జన్మలైనా ఓర్చుకో స్వామి. ఎవరు తిట్టినా కొట్టినారంటే కొట్టినారనుకో సంతోషం, తిట్టినారనుకో తిట్టినారు సంతోషం, కొట్టలేదు కదా సంతోషం. ఒకవేళ కొట్టినారనుకో సరే ఈ శరీరం చంపలేదు సంతోషంలే, భగవత్ ప్రార్థన చేయడానికి ఈ శరీరాన్ని ఉంచినారు. ఒకవేళ చంపినారనుకో అయ్యో ఈ శరీరాన్ని మోసుకొని పోతున్నాను, ఈ బరువు తీర్చినారు, నన్ను బరువు తొలగించినారు, సంతోషం అని చెప్పి ఆ స్థితికి భక్తులు రావాలి సుమా. అప్పుడున్నప్పుడే భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు, లేకపోతే కాపాడలేడు. ఇది కలియుగంలో ఈ యుగంలో జరిగినటువంటి విషయం. పూర్వకాలంలో ఒక భక్తుడు పరమాత్మను ప్రార్థించుండగా కొంతమంది దొంగలు వచ్చేసి కొట్టేసినారు. నీకు ఎక్కడున్నాయి ఈ నిధులు ఆదును కొట్టేసరికల్లా నన్ను సర్వేశ్వరుని ప్రార్థించినాడు. ఆ సర్వేశ్వరుడు దగ్గరకు వచ్చినాడు, నా భక్తుని కాపాడుతానని. ఇంకా రాలేదు, వీళ్ళు కొడుతున్నారు, ఇంకా రాలేదు. సర్వేశ్వర రా 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 అని పిలిచినాడు. రాకపోతే ఇక శివుడు రాడు అని యోగదండం తీసుకున్నాడు. అవి తీసుకుని దంచే వాళ్ళు కొట్టాలని కొట్టేసినాడు. వాళ్ళని కొడితే మమ్మల్ని కొడతావు నా లెక్కని ఇంకా దెబ్బలు కొట్టినారు. చూశారా, కొంచెం ఓపిక పట్టుకుంటే సర్వేశ్వరుడు వచ్చి వాళ్ళ పని చేసేవాడు, నీకు శిక్ష తప్పేది కదా. అందుకొచ్చి ఓపిక ఉండాలా. అందుకోసం భగవంతుని పైన భారం వేసుకోవాలా. సర్వేశ్వరుని ఏదొచ్చి వారు తిట్టినా సరే కృష్ణ రామ పరమేశ్వర ఓం పరమేశ్వరార్పణమస్తు గురుదేవార్పణమస్తు. ఆ సర్వేశ్వరుని ప్రార్థించుకోండి. కృష్ణార్పణమస్తు రామార్పణమస్తానండి, ఆ రాముడు స్వీకరిస్తాడు. ఏదొచ్చినా ఓం నమ శివ అనుకోండి, సర్వేశ్వరానండి. అటుంటే దేవుడు నమ్ముతాడు. ఏమైనా బాధ వస్తే, మీకు బాధలు వస్తే ఎక్కడ పోతుంది మీ మనసు? మీ మిత్రుల పైకి పోతుంది, ఇంట్లో భర్త వైపు పోతుంది, భార్య వైపు పోతుంది, వాళ్ళకి చెప్పుకోవాలని. కానీ నీ హృదయాంతరాలలో ఉండి నేను నడిపిస్తున్న దేవునికి ఒక్క మాట మీరు ఏమైనా చెప్పుకుంటున్నారా? చెప్పుకోవడం. అక్కడ హృదయంలోకి మీ మనసు పోవడం లేదు, బహిర్గతంగా ఎక్కడెక్కడో పోతుంది. అందుకోసం ఆ దేవుని చెప్పుకోవాలి. ఏ ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా కృష్ణ రామ ఆ అభ్యాసం చేసుకోండి. అందుకోసమే మహర్షులు మనకు పిల్లల పేర్లు పుట్టగానే వాళ్ళకు రాముని పేరు, కృష్ణుని పేరు, జగన్మాత పేరు, శివుని పేరు, మంచి మంచి పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళ నామ సంకీర్తన రామయ్య, కృష్ణయ్య, శివయ్య అని పిలిస్తే పాపాలు తొలగిపోతాయి. దానివల్ల పవిత్రమైపోతుంది నాలుక. పాపాలు తొలగి పవిత్రులై ముక్తాత్ములు అవుతారని మహర్షులు ఈ నామం పెట్టినారు. పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వరులు గగనతలంలో విహారం చేస్తున్నారు. లోకాన్ని చూతాం పదాన్ని. గగన విహారం చేయుచుండగా ఒక భక్తుడు గొడ్డలి కత్తి తీసుకున్నాడు, కొమ్మ పైన కూర్చున్నాడు, మొదలు నరుకుతున్నాడు. ఆ గొర్రెలు మేకలు ఉంటాయి కదా, దానిలో కొట్టుతూ ఉన్నాడు. పార్వతి మాతుండే అయ్యో చూడు స్వామి ఎంత అమాయకుడు అతడు, కొసలో కూర్చొని మొదలు నరుకుతున్నాడు, కొంచెం కాపాడు స్వామి అన్నది పార్వతి మాత. లేదు నేను కాపాడు, ఎవరెవరి కర్మ వాళ్ళు లేదు, తప్పకుండా కాపాడాలని పాదాలు పట్టుకుంది పార్వతీమాత. తల్లి ప్రేమ కదా, బిడ్డల పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది. వెంటనే కాపాడండి. సరే పార్వతి నేను తప్పకుండా కాపాడు. అయితే ఒక షరతు, అమ్మ అంటే నువ్వు కాపాడు, నాయన అంటే నేను కాపాడతా. సరే ఇది కాదు, అమ్మ అంటే నేను కాపాడతా, తప్పకుండా కాపాడతా, నాయన అంటే నేను కాపాడతా అని పందెం వేసుకున్నారు. చూస్తూ ఉన్నారు. ఆ మొదలు కొట్టుతూ ఉన్నాడు. అది మొదలు కొడుతుంటే కొమ్మ ఇరిగింది, కింద పడుతుంటే సస్తి అన్నాడు అతడు. నేను చచ్చిపోతున్నా అన్నాడు కానీ అమ్మ రాలే, నాయన రాలే. చూశారా, అప్పుడు ఏమైంది? కాలు చేతులు ఎరిగినాయి. అమ్మ అన్నా పార్వతీమాత కాపాడేది, నాయనన్నా సర్వేశ్వరుడు కాపాడేవాళ్ళు కదా. అందుకోసం మీరు వ్యర్థమైన మాటలు నోటికి కంఠస్థం చేసుకోకండి, భగవన్ నామానే కంఠస్థం చేసుకోండి. ఎప్పుడైనా ఆపద వచ్చినా రామకృష్ణ అనుకోండి, సర్వేశ్వర అనుకోండి, ఆ దేవుడు కాపాడుతాడు. చూశారా, అందుకోసం అణువణునందు పరమాత్మ నామ సంకీర్తన ప్రతి రోమనందు కూడా ఆ భగవన్ నామమే ఉండాలి. మా ఆంజనేయ స్వామికి రోమనందు కూడా రామనామ సంకీర్తన, రోమం రామనామ సంకీర్తన చేసేది. మీ హృదయమంతా కూడా సర్వేశ్వర ధ్యానంలో నిమగ్నమై ఆ అభ్యాసంలో మీరు ఉండాలా, పరమేశ్వరుడు ధ్యానం చేసుకోవాలి సుమా. అందుకోసము ఇక్కడ సర్వభూత అహింస ప్రథమం పుష్యం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం విశేషత. క్షమ అనే ఓపిక ఉంటూ సమస్త ప్రాణులు యందు దూషించిన, మిమ్మల్ని తిట్టిన
ఎప్పుడు సర్వావస్థలు యందు కూడా ఒక భక్తుడుండి, స్వామి ఊర్లో పెద్ద భక్తుడట అని గురువుగారు చెప్పుకున్నారు. నేను పెద్ద భక్తుడట అని ఊరికే తిట్టుతుంటారు. స్వామి నన్ను తిట్టుతూ ఉంటారు, నేను ఏం చేసేది స్వామి, నన్ను ఎప్పుడు తిట్టుతుంటారని గురువుగారు చెప్పుకున్నారు. నాయన నువ్వు చాలా అదృష్టవంతునివి, నువ్వు పాపాలు పోవాలంటే జప ధ్యాన పారాయణాదులు అన్నదానాలు ఎన్నో శ్రమించాలి. ఆయన ఖర్చు లేకుండా నిన్ను తిట్టుతూ నాలుక ద్వారానే నీ పాపాలు కడిగేస్తున్నాడు నాయనా, నువ్వెంత పుణ్యాతుని నాయన అని గురువుగారు చెప్పినారు. చూచారా, తిట్టేవాళ్ళు మీ పాపాలు కడిగేస్తున్నారు, నాక్కుంటున్నారు పాపాలన్నీ వాళ్ళు. చూశారా, అందుకోసము సహనం అనేది క్షమ ఉండాలా. క్షమా పుష్యం తథైవచ అని చెప్పబడింది. అందుకోసము అహింస ప్రథమం పుష్పం, పుష్యమింద్రియ నిగ్రహ, సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం విశేషత, శాంతి పుష్పం, శాంతి ఉండాలి. సర్వావస్థల శాంతిని వదలకూడదు, మీరు ఉద్రేకత ఎప్పుడు పొందకూడదు. ధర్మరాజుల వారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో శ్రమలు గురి అయినాడు. శాంతి అవసరం సుమా అని కుమారులకు మహాభారతంలో ఇదే వస్తుంది. శాంతి మహా గొప్పది. శాంతి గురించి మీకు ఒక్క కథ చెప్తాను. శాంతి వదిలినటువంటి వారు అన్ని అనర్థములకు గురి అవుతారు. అరణ్యంలో ఒక మహర్షుల వారు తపస్సు చేయుచుండగా అక్కడ ఒక యువరాజుల వారు వేట మార్గానికి వెళుతూ అలా వెళుతాడు. వెళ్ళి స్వాముల వారు ఉన్నారు కదా, మా గురువు పరంపరగా గురుదేవులు కదా, పోయి దర్శనం చేసుకుందామని అలా వెళ్ళి గురుదేవుకి దర్శనం చేసుకొని, అంటే నాయన ఈరోజు విశ్రమించు ఉండు ఇక్కడంటే సరే ఉండినాడు. మంచి మాటలు చెప్పినాడు. అప్పుడుండి స్వామి నాకు కోపం ఎక్కువ స్వామి, నాకు మంచి మాటలు చెప్పు స్వామి అని చెప్పినాడు. స్వామి నాయనా కోపం అనేది వచ్చినప్పుడు శాంతమని నీరు చేట ఆరిపోయినైనా, అగ్ని మండుతుంది, నీరు పోస్తే ఆరిపోతుంది కదా, శాంతాన్ని అలబరుచుకోనైనా, క్షమను అలబరుచుకోనైనా అని చెప్పినాడు. స్వామి నేను మర్చిపోతాను, కొంచెం రాసివు అని చెప్పినాడు. ఆ భక్తుడు ఏ భక్తుడు చెప్తే కూడా మర్చిపోతాడు, రాసి ఇవ్వాలట. ఆనాడు తాటి ఆకుల గ్రంథాలు కావున తాటి ఆకు పైన రాసి ఇచ్చినాడు. క్షమాశస్త్రం కరేయస్య దుర్జన కిం కరిష్యతి అతృనేపతితో వన్నీ స్వయమేవోపశామ్యతి మున్న శ్లోకాలు కొన్ని రాసిచ్చి క్షమ అనే కవచాన్ని ధరించినటువంటి శాంతం అనే ఖడ్గాను చేత పోయినటువంటి వారులకు దుర్జనులు ఏం చేయలేరు. క్షమ అనే కవచాన్ని ధరించుకోవాలి. శాంతమైన ఖడ్గాన్ని ధరించినటువంటి వారి శత్రులు మన ముందుకు రారు. అక్కడ అగ్ని మండుచుండగా శాంతం అనేది క్షమ అనేది అక్కడ నీరు ఎప్పుడు పోసినావో గడ్డి ఆ అగ్ని ఆరిపోతుంది సుమ అని మంచి వాకులు రాసినాడు. గురుదేవులు చెప్పినాడని చెప్పి పోయినాడు. ఆ రోజు గురువుగారితో మాట్లాడి చేసి లేట్ అయ్యింది. మరో రోజు ప్రశాంతంగా మాట్లాడి ఆ సైన్యంతో సహా ఇంటికి తిరిగి వచ్చేసరికి 12 గంటలు అయ్యింది రాత్రి. యువరాజు కదా, ఆయన యొక్క మంచాన్ని పండుకునే మంచము స్ప్రింగ్ మంచం, దానిపైన పండుకుంటే అది ఊగుతుంటుంది. చిన్నపిల్లలు ఊగుతుంటారు కదా, అట్లా ఊగుతుంటుంది. ఎంతో విలువైన మంచం అట్లా చేయించుకున్నాడు ఆయన. కథలు చాలా ఊగుతుంటుంది, అది ఊపుతూ ఉంటుంది పిల్లవాడిని ఊపినట్టు. ఆ మంచానికి అలంకారం చేయటం నిమిత్తమై పుష్పాలంకరణ సుగంధ ద్రవ్యాలతో ఒక అలంకారం చేయడానికి ఒక సేవకుని పెట్టుకున్నాడు యువరాజు. ఆడిపోతే మంచి సువాసనలు రావు, దానిపైన పండుకోవచ్చు, నిద్రపోవచ్చు అని. ఆ మంచమునకు అలంకారం చేయుచున్నటువంటి సేవకుడు చిన్నప్పటి నుంచి అనుకునేవాడు, ఈ మంచానికి ఇంత అలంకారం చేస్తున్నా, నాకు అదృష్టం లేదు, దానిపైన పండుకునే అదృష్టం నాకు లేదు కానీ ఏడ్చేవాడు. ఇంత అలంకారం చేసి ఇంత శ్రమిస్తున్నాను, ఒక్కరోజైనా దీనిపైన పండుకొని తీరుతాను యువరాజు లేనప్పుడు అనుకున్నాడు. యువరాజు వేట మార్గానికి వెళ్ళినాడు కదా, ఎట్టా రాడు, లేట్ అయింది కదా, అక్కడ అరణ్యంలో గురుదేవుల దగ్గర అక్కడనే విశ్రమించి ఉంటారు అనుకున్నాడు. కొంచెం ముందుగా వెళ్ళినారు. ఆ మంచిగా సుగంధ ద్రవ్యాలతో కూడిన సుగంధ పుష్పాలతో అలంకరించి సుగంధ ద్రవ్యాలు చల్లినాడు. పండుకుంటే ఆయన బాగా మత్తులోకి వెళ్ళినాడు, బాగా పండుకొని ఉన్నాడు. రాత్రి అయింది, యువరాజు రాలేదు కదా అని చెప్పి ధర్మపత్ని తన యువరాని కూడా యువరాజు వచ్చి పండుకున్నాడని చెప్పి, ఆనాడు ఈ లైట్లు లేవు కదా, కొంచెం మబ్బుగా ఉంటుంది కావున యువరాజు పండుకున్నాడని చెప్పి ఆమె పండుకుంది. అక్కడ తెలియదు పాపం.
యువరాజు వచ్చేసరికి సేవకుడు ఆ యువరాన్ని అక్కడ పండుకొని ఉన్నారు. ఆయన అపార్థం చేసుకున్నాడు. వర నుండి కత్తి తీసినాడు, ఇద్దరిని ఒక్క ఏటుతో చంపాలని. ఆ వరలో మా మహర్షి చెప్పినటువంటి ఆ తాటి ఆకుల ఆ పత్రి అక్కడ పెట్టుకొని ఆ కత్తి వరలో అది లాగినప్పుడు ఆ తాటి ఆకుల పత్రం అక్కడ పడిపోయింది, తాటి ఆకు. అప్పుడు నవ్వుకున్నాడు, ఓహో ఇవన్నీ అసత్యం, శాంతం అంట, క్షమ అంట. సరే గురుగారు ఆజ్ఞ పాటించుదాము, లేపి అడిగి సంబదాన్లే అనుకొని కత్తితో ఇట్ట సేవకుని లేపినాడు. చూస్తే యువరాణి పక్కల పండుకున్నాడు, యువరాజు కత్తితో ఇట్ట పొడుస్తున్నాడు. ఆయనకు అయోమయ పరిస్థితిలో ఉండి, మహారాజా నన్ను క్షమించు, రోజు పుష్పాలంకారం చేసేవాడిని, సుగంధ ద్రవ్యాలు చల్లేవాడిని, అదృష్టం నాకు లేదు కదా, మహారాజు లేనప్పుడు పోయి కొంచెం పండుకుందాము అని ఎప్పటి నుంచో సంకల్పం ఉంది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినాడు కదా, ధ్యాయతో విషయాన్ పుంసా సంగస్తేషు పజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిధ్వంశాత్ బుద్ధినాశా బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దేనిపైన ఒక సంకల్పం వచ్చిన దానిపైన జటిలం అవుతుంది మనసు. అది సిద్ధించకపోతే కోపం వస్తుంది. ఆ కోపం వచ్చిన తర్వాత మతి భ్రమణ కలుగుతుంది, మతి భ్రమణ పిచ్చెక్కుతుంది. దానివల్ల మతి చెడిపోయి ధర్మభ్రష్టుడైపోతాడు, ఆడ మెంటల్ వచ్చేస్తుంది. అందుకోసం బుద్ధి నశించినప్పుడు ప్రళయాన్ని పొందుతాడు. అది ఆయన చింతించి 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 మనసు అటుపోయి ఆయన బుద్ధి అట్ట చెడిపోయింది. ఆడు పండుకున్నాడు. ఆకల్లో ఎప్పుడైతే యువరాజు లేపినాడో భయపడ్డాడు. నాకు ఏం తెలియదు, నేను ఇట్లా పండుకోవాలనుకున్నాను, ఇట్లా పండుకున్నాను, నాకు క్షమించంటే ఆ శబ్దానికి అక్కడ రాణి లేచింది. ఆమె నువ్వు అనుకున్నాను స్వామి, నాకు తెలియదు, సేవకుడు నాకు తెలియదు, సేవకుడు అంటే నేను పండుకుంటానా, అసలు పండుకుంటే నేను పండనిస్తానా, తిట్టలేనా, నువ్వు అనుకున్నాను స్వామి, వచ్చి పండుకున్నా, నాకు తెలియదని పాదాలు పట్టుకుంది. అప్పుడు ఏడ్చినాడు, అయ్యో క్షమ శాంతి ఎంత గొప్పది కదా, ఒక్కసారి వెరైటీ వేస్తే కత్తి ఒకే వెరైటీతో ఇద్దరు చనిపోతే సేవకుని హత్య, ఇక్కడ సతీ హత్య, నాకు 2 స్త్రీ హత్య, ఇవన్నీ నాకు పాపం వచ్చి నరకాన్ని పొందేవాడిని కదా, క్షమ ఎంత శాంతం ఎంత గొప్పది కదా అనుకున్నాడు. చూశారా, మీరు తొందర పడకూడదు. ఏ అవస్థ వచ్చిన క్షమ అనే కవచాన్ని ధరించి శాంతమనే ఖడ్గాను చేతబోనండి. మీలో కామ క్రోధ లోభ మోహ మదము మాశ్చర్యముల అరిషడ్ వర్గాలు పరిగెడుతారు, మీ దగ్గరికి రానిరారు. ఈ 2 ఆయుధాలు చేతబడుకోండి, మీరు క్షమ ఉండాలి. అందుకోసము ఇక్కడ అష్టపుష్పాలలో అహింస ప్రథమం పుష్పం, పుష్యమింద్రియ నిగ్రహ, సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం, విశేషత శాంతి పుష్పం. శాంతమైన పుష్పాన్ని దేవునికి అర్పించండి. అర్పించడం అంటే ఇవన్నీ ఆచరించినప్పుడే ఆ భగవంతునికి పుష్పాలు అర్పించిన వాళ్ళు అవుతారు. మీరు ఆచరించడమే భగవంతునికి అర్పించినట్టు. 6వది తపపుష్పం, తపస్సు చేసుకోవాలి. తపస్సు చేసుకోవడమే ఆ భగవంతునికి 6వ పుష్పం అర్పించిన వాళ్ళు మీరు అవుతారు. తపస్సు అంటే అందరికి భయం అవుతుంది. తపస్సు అనగా బ్రహ్మచర్యం జపోర్మౌనం నిరాహారత్వమేవచ ఇత్తే తత్తపసోరూపం సుఘోరం సుదురాశదం మనస్సేంద్రియానంచ ఐకాగ్రం పరమం తపః. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతఃకరణను జయించాలా, ఇంద్రియాలు జయించాలా, బ్రహ్మచర్య దీక్షలో ఉండాలా, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ బ్రహ్మచర్యం జపము చేసుకోవాలా, మౌనంగా ఉండాలా, నిరాహారిగా ఉండాలా. ఎంత అవసరమో శరీరాన్ని నిలుపుకోవటానికి మీరు అన్నం తినండి. జీవించుటకు తినువాడు ముక్తుడు, జీవించటానికి తినాలి ముక్తుడు. తినుటకు జీవించేవాడు బద్ధుడు అన్నాడు మలయాళ స్వాముల వారు. అందుకోసం మీరు జీవించటానికి తినండి. అంటే తపోకాలం. స్వామి మీరు అన్నారని చెప్పి మేము ఇంతే తింటాం, పని చేసుకుంటే మీ పని అయిపోతుంది. అట్లాగా పని చేస్తున్నారు కర్మ సిద్ధాంతంలో కావాలి, కర్మ మీరు బాగా తినండి. కానీ తపస్సు చేసుకోవాలనుకున్నటువంటి మహాత్ములు. అందుకోసం స్వామి మేము ఎప్పుడు తపస్సు చేయాలో మా కోరుకుందంటే, మీరు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి. ఇప్పుడు ఉన్నారు, పిల్లలకు పెళ్ళి చేసుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ సంసారం అంతా వాళ్ళ భుజస్కంధాల పైన పెట్టి గురువు దగ్గరికి వచ్చేసి ఓ రూమ్ వేసుకొని ఎప్పుడు మౌనంగా కూడా ధ్యానం చేసుకుని ఇంతవరకు చూసినారు, విన్నారు, కన్నారు, అన్నీ అయిపోయింది. నీకు వినవలసిన అవసరం లేదు, చూడవలసిన అవసరం లేదు, విహరించవలసిన అవసరం లేదు. కూర్చొని మౌనంగా ఉండి భగవత్ ప్రార్థన చేసుకోండి. ఇంకా కొంతకాలానికి ఆశ్రమంలో అన్ని అనుకూలాలు అవుతాయి, ఇంకా అనుకూలం లేదు. అందుకోసం అన్ని ఉంది అనుకూలము.
అమ్మగారింట్లో అమ్మాయి ఏ అనుకూలం లేకున్నా సరే సంతోషంగా ఉంటుంది. అత్తగారింట్లో అనుకూలం చెప్తే ఎగిరి పడుతుంది, ఏది ఇది లేదు అది లేదంటది. అందుకోసము అబ్బాయి కూడా అమ్మగారులు ఉంటే ఏది లేకున్నా సరే సంతోషంగా ఉంటాడు, స్వర్గంలో ఉన్నట్టు ఉంటాడు. అత్తగారింటికి కూడా ఏది లేకపోతే నరకంగా అవపడుతుంది, ఇట్లా అట్టని ఎగిరి పడతాడు. ఇది అబ్బాయిలకు అమ్మాయిలకు నాయనలకు అమ్మలకు ఇదంతా అమ్మగారిల్లు. ఎందుకంటే అనుకూలం లేదు కాబట్టి అమ్మగారిల్లు అనుకోని అన్నీ సరిపుచ్చుకోండి, మీకు శాంతం ఉంటుంది. ఇది లేదు అది లేదు అనుకోవచ్చు, అనుకూలాలు లేవు, అనుకూలాలు అవుతాయి. ఇంకా కొంతకాలానికి అందరూ కూడా వానప్రస్థాశ్రమం స్వీకరించుకొని మౌనం పాటించుకొని భగవత్ ప్రార్థన చేసుకునే రోజులు వస్తాయి. ఇక్కడ లేకున్నా సరే మీరు ఇంటి దగ్గర ఒక పొలాల్లో రూములు వేసుకోండి, అన్నీ కూడా వేసుకొని వానప్రస్థాశ్రమం తీసుకుని ఆశ్రమాలు నిర్మించుకొని భగవత్ ప్రార్థనలు మీరు చేసుకోండి. అందుకోసము ఇక్కడ మీరు ఆ భగవత్ ప్రార్థనల నిమిత్తం తపస్సు చేసుకోవాలా. ఎందుకంటే బ్రహ్మచర్యేన వీర్యలాభ, బ్రహ్మచర్యము సిద్ధించినప్పుడే మీకు బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానాదేవతి కైవల్యం, ఆ బ్రహ్మజ్ఞానం ఎప్పుడు సిద్ధించిందో అప్పుడు ముక్తాత్ములు మీరు అవుతారు. ఎంతవరకు బ్రహ్మచర్యం సిద్ధించలేదో అంతవరకు మీరు బద్ధజీవులే. బ్రహ్మచర్యం ఎప్పుడు సిద్ధించిందో అప్పుడే మీరు ముక్తజీవులు అవుతారు. అందుకోసం అక్కడ బ్రహ్మచర్యం తపస్సారము, తపస్సు యొక్క సారాంశము బ్రహ్మచర్యము. వ్రతానాముత్తమం వ్రతం, వ్రతములలో కల్లా ఉత్కృష్టమైన వ్రతము బ్రహ్మచర్యము. అట్టి బ్రహ్మచర్య వ్రతాన్ని పూనాల సుమ. అట్టి బ్రహ్మచర్యము జపము ఎప్పుడు భగవన్ నామ సంకీర్తన చేసుకుంటూ ఉండాలా, మౌనంగా ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు, నిరాహారాలు కలిగి ఉండాలి. ఇది సమస్త ఇంద్రియాలు అదుపులో పెట్టుకోవడం తపస్సు. ఇంకా తపస్సు గురించి చాలా నానా విధాలుగా చెప్పబడింది కావున సమయం ఉండదు. కావున ఇట్లా తపస్సులు చేసుకోవాలి. గృహస్థులు తల్లిదండ్రులు కుమారులు తల్లిదండ్రుల సేవ చేసుకోవాలా, అత్తమామల సేవ కోడలు చేసుకోవాలా, శిష్యుడు గురు సేవ చేసుకోవాలా. ఇది ఒక తపస్సు గృహస్థాశ్రమంలో. అందుకోసము ఆశ్రమంలో బ్రహ్మచారి గురు సేవ ఇదొక తపస్సు. అందుకోసము అట్లా వారి వారి ధర్మాలు వాళ్ళు పాటించడం ఒక తపస్సు. అందుకోసము ఇటు తపస్సు చేసుకోవడం కూడా ఆ భగవంతునికి ఒక పుష్పాలు మనం అర్పించిన వాళ్ళు అవుతాం. ఏం స్వామి తల్లిదండ్రుల సేవ చేస్తే అది ఒక పెద్ద తపస్సా అని మీరు అనుకుంటున్నారు సుమా. మా అమ్మ ఎప్పుడు తిడుతుంది, మా నాయన తిడుతుంటుంది, ఏంటి వాళ్ళకి మొక్కేది అనుకుంటారు. కానీ వాళ్ళకి మొక్కకుంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి మొక్కితే చాలా ఇక్కడ తిప్పుకుంటాడు, పోరా అంటాడు, ఒప్పుకోడు. అందుకోసము ఆ తల్లిదండ్రుల సేవ చేసుకోండి. భూప్రదక్షిణ శతకేన కాశీయాత్రాయుతేన చ శ్వేతు స్నాన శతైరశ్చ తత్ఫలం మాతృవందనాత్. తల్లిదండ్రులను కూర్చుండబెట్టి చుట్టూ ప్రదక్షిణం చేసి వారి పాదాభివందనం చేసుకుంటే భూప్రదక్షిణ శతకేన, ఈ భూమండలాన్ని 14 భువనాలు మొత్తం 6 సార్లు ప్రదక్షిణ చేసిన పుణ్యాన్ని మీరు పొందుతారు, ఫలితాన్ని పొందుతారు. భూప్రదక్షిణ శతకేన కాశీయాత్రాయుతేన చ, ఆయుతమనగా 10,000 సార్లు. కాశీ మున్నగు కాశీ గయా కురుక్షేత్రం ఈ భూమండలంలో దివ్య క్షేత్రాలు, దివ్యమైన పుణ్యభూములు ఉన్నాయో ఆ దివ్యక్షేత్రాలు 10,000 సార్లు దర్శిస్తే ఎంత పుణ్యమో, ఒక్కసారి ప్రదక్షిణ చేసి పాదాభివందనం చేస్తే అంత పుణ్యమే మీకు సిద్ధిస్తుంది. భూ ప్రదక్షిణ శతకేన కాశీయాత్రాయుతేన చ శ్వేతు స్నాన శతైరశ్చ. గంగా యమున కృష్ణ గోదావరి నర్మదా సింధు కావేరి అష్ట నదుల యందు మున్నగు అష్ట నదుల యందు సప్త సముద్రముల యందు కూడా గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధింకురు అని మనం చదువుకుంటున్నాము. అష్ట నదుల యందు కూడా సప్త సముద్రముల యందు స్నానం 100 సార్లు స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం మీకు ప్రాప్తిస్తుంది. భూ ప్రదక్షిణ శతకేన కాశీయాత్రాయుతేన చ శ్వేతు స్నాన శతైరశ్చ తత్ఫలం మాతృవందనాత్. తల్లిదండ్రులకు ఒకసారి కూర్చుండబెట్టి ప్రదక్షిణం చేస్తే చాలు, వాళ్ళ పాదాభివందనం చేస్తే అంత పుణ్యం ప్రాప్తిస్తుంది. అందుకోసము వాళ్ళు తిట్టుకోలే, వాళ్ళకన్న శరీరం వాళ్ళు తిట్టుకోరు. మీకెందుకు అవసరమా? అవసరం లేదు, తిట్టుకొని తిట్టి ఎంతసేపు ఊరుకుంటారు. తిట్టిన మీ శ్రేయస్కి కొంచెము ముసలితనం వస్తే ఒకటి వస్తుందిలే, అది కథ చెప్తాను. పూర్వకాలంలో ఎందుకంటే బ్రహ్మదేవుడు లోకాన్ని సృష్టించిన తర్వాత అందరికి 100 సంవత్సరాల ఆయుష్ ప్రమాణం ఇచ్చినాడు.
ఇచ్చేసరికల్లా అంత మాకొద్దు వద్దని చెప్పి అందరికి 25 సంవత్సరాలు ప్రసాదించినాడు. అందులో ఉండేసి ప్రథమలో ఎద్దు అన్నది అన్ని సంవత్సరాలు నేను జీవించలేను, నాకు అందులో వద్దంటే అందులో 12.5 సంవత్సరం ఎద్దుకిచ్చినాడు. ఇంకా 12.5 సంవత్సరం వరకు ఇవ్వాలా? అప్పుడు ఈ మనిషి పక్కన ఉండి స్వామి నాకు ఇవ్వన్నాడు, కోరుకున్నాడు. సరే ఇస్తున్నన్నాడు. మళ్ళా అంతలో నుంచి గాడిద వచ్చింది. స్వామి అన్నీ నా పైన బరువులు పెడతారు, నన్ను తిప్పుతుంటారు, నన్ను బాధ పెడతాను, నన్ను దూషిస్తుంటారు, నాకు అంత వద్దు స్వామి, నాకు ఆ ఎద్దుకిచ్చిన ఆయుష్ ఇవ్వంటే మరి ఆయుష్ ఇంకా నేను నిర్ణయించినాను, ఎవరికి ఇవ్వాలంటే నరుడు నాకు అన్నాడు. నాకు బ్రహ్మదేవా నాకు ఇచ్చే అన్నాడు. ఇచ్చేసినాడు. ఆ తర్వాత ఒక కుక్క, నేను ఎప్పుడు కాపలా కాస్తూ ఉండాలా, నాకు ఎప్పుడు శ్రమ ఉంటుంది స్వామి, బ్రహ్మదేవా భగవంతుడా నాకు అంత ఆయుష్ వద్దు, నాకు కూడా ఆ గాడిదకి ఇచ్చిన వయసు ఇవ్వంటే తదస్తన్నాడు. ఇంకా 12.5 ఎవరికి ఇవ్వాలంటే మనిషి నాకు కావాలని కోరుకున్నాడు. తదస్తు అన్నాడు. ఆ తర్వాత ఒక కొంగ, నాకు అంత ఆయుష్ వద్దు, నాకు కూడా అదే అట్నే ప్రసాదించని కోరుకుంది. తదస్తు అన్నారు. తర్వాత ఒక కోతి ఉండి స్వామి ఆకులు అలా వర్షాకాలంలో ఇంతంత అక్కడ ఆకులు ఉంటాయి, ఎండాకాలం ఎండిపోతాయి, నాకు కడుపు కాలుతుంది, నాకు అంత వద్దు, నాకు కూడా 12.5 సంవత్సరము 25 వద్దని కోరుకుంది. ఏడిచింది అది పాపం. బ్రహ్మదేవుడు సంతోషించినాడు. మరి నేను మాట అన్నాను, ఎవరికి ఇవ్వాలి ఆయుష్పరమంటే నాకు ఇవ్వు అన్నాడు నరుడు. తదాస్తు. ఆఖరిలో గుడ్లగూబ, ఉదయం పూట నేను ఇటట్టు తిరగలేను, స్థూల దేహము, నేను నడవలేను, నాకు అంత ఆయుష్ ప్రమాణం నాకు వద్దు అని ఏడిచింది. తదస్తు అన్నాడు. 12.5 ఇచ్చినాను, ఇంకా 12.5 అట్నే ఉంచిన. ఆ నరుడు నాకు కావాలని కోరుకున్నాడు. 25 సంవత్సరాలు ఈయనకు ముందు ఉన్నాయి. 25 సంవత్సరాలు పోగానే 25 సంవత్సరాల వరకు తల్లి చెంత ఆనందంగా ఉంటాడు, సంతోషంగా విహరిస్తూ ఉంటాడు. 20 సంవత్సరాలు కాగానే ఎద్దు వచ్చింది కదా ఆయుష్ ప్రమాణము, ఎద్దులాగా పనిచేస్తాడు. అప్పుడు ఆ 12.5 పోగానే అప్పుడు 25 అది 12.5. ఇంకా గాడిద వయసు వస్తాలకల్లా పిల్లలు పుడతారు, వాళ్ళు పుడతారు. అప్పుడు గాడిదలాగా బరువులు మయ్యాలి. ధనేషణ పుత్రేషణ 3 అప్పుడు ఎంట పడతాయి. గాడిలాగా బరువులు మయ్యాల సుమా. ఆ తర్వాత కుక్కది వచ్చింది కదా, ఆ పిల్లలు వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు వినకపోతే కోపం వచ్చి తిడుతుంటాడు, కొడుతుంటాడు, ఎప్పుడు అరుస్తుంటాడు. అప్పుడు 50 దాటిపోతున్నాయి, ఊక అరుపులు అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంగది వచ్చింది. ఆ కొంగలాగా కర్ర పట్టుకొని ఊగుతూ నడుస్తుంటాం ముసలోళ్ళమై. ఆ తర్వాత కోతిది వచ్చింది వయసు. ఆ కోతి చేష్టలు ఊకి ఎక్కిరిస్తుంది, అది అల్లరి చేస్తుంది, ఈ కొమ్మలు ఇరుస్తుంది, ఆ కొమ్మలు ఇరుస్తుంది, కరుస్తుంది, అల్లరి చేస్తుంది. కోతి వయసు వచ్చేసరికల్లా ఊరికి అరుపులు, ఎప్పుడు బాధలు, ఈ పిల్లలు కొట్టడము, వాళ్ళని తిట్టడము, కొడుకులను తిట్టడము, కోడాలను తిట్టుకోవడము, ఒకటంటారు 10 పడతారు, ఏడుస్తారు, తిడతారు, కొడతారు, కొట్టించుకుంటారు. వాళ్ళకి మెంటల్ వచ్చి ఉంటుంది అప్పుడు. అయ్యో మా అత్తకు, మా అమ్మకు, మా నాయనకు కోతి వయసు వచ్చింది అయ్యో అని క్షమిస్తూ ఓపిక పట్టుకొని వాళ్ళని వెంట పట్టుకొని తిప్పుతూ ఉండాలి. అంతవరకే కానీ ఆ వయసు మీకు కూడా వస్తుంది, జాగ్రత్త, తప్పదు. ప్రతి సృష్టిలో అది సహజ ధర్మం. అది ఎవరో దైవ కరుణా కటాక్షం పొందిన పుణ్యపురుషులు, ఇంద్రియాలకు అతీతులైనటువంటి వాళ్ళు, ప్రకృతిని జయించిన వాళ్ళకు, పరమాత్మ సాక్షాత్కారం పొందిన దివ్యపురుషులకు తప్ప అందరికి వెంట ఆడుతుంది సుమ. అందుకోసము అది పోయిన తర్వాత గుడ్లగూబది వస్తుంది. అప్పుడు పండ్లు ఊడిపోతాయి, ఆ గుడ్లగూబ కండ్లు అగుపడాయి, దాన్ని సరిగా తినలేదు, ఆహారం తినలేదు, స్థూల దేహము, అది నడవలేక ముసలితనంలో కండ్లు అగుపడలేక ఆహారం తినలేక బాధపడుతూ చాలా కృషిస్తుంటారు. అది బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆయుష్ ప్రమాణాలు సుమ. అందుకోసము మా అత్త ఇట్లా అన్నది, మా అమ్మ ఇట్లా అన్నారు, మా నాయన ఇట్లా అన్నారు, మా మామ ఇట్లా అన్నారు మీరు అనుకోకండి. అందుకోసము అది సృష్టి ఆదిలో దురాశ వల్ల కోరుకున్న ఆ దురదృష్టం ఈ ప్రమాణములు, వైశ్య ప్రమాణాలు. కావున జాగ్రత్త మీరు పడండి. ఆ వృద్ధాప్యంలో వచ్చినప్పుడు మీరు జాగ్రత్త ఉండి వాళ్ళను సేవ చేసుకుంటూ
వాళ్ళని లాలిస్తూ పాలిస్తుంటే అది సంసారంలో కోడాళ్ళకు కొడుకులకు అదొక తపస్సు, అది తపస్సు సిద్ధి, అదొక తపస్సు అవుతుంది. పుండరీకుని చరిత్ర మీకు తెలుసు కదా, తల్లిదండ్రుల సేవాభాగ్యము స్థితిని పొందినాడు. సాక్షిత భగవంతుడు వచ్చినాడు. పుండరీక ఆ కుటీరం ముందు నిలబడ్డాడు. పుండరీక ఎండ వచ్చినాను అంటే, స్వామి మా అమ్మ నాయన సేవ చేసుకుంటే కొంచెం ఆగన్నాడు. అక్కడ నిలబడంటే నిలబడుతున్నాను పుండరీక, నా కాలు కాలుతున్నావయ్యా అన్నాడు. ఎందుకు నిలబడమంటున్నావో, కాలు లోపలికి వస్తా అంటే వద్దొద్దు, మా అమ్మ నాన్నకి నిద్రాభంగం జరుగుతుంది, కొంచెం బయట ఉండు. కాలు కాలుతుందంటే ఇటుక రాయి అక్కడ పక్కలుంటే విసిరేసినాడు. ఇటుక పైన కూర్చో, నిలబడు స్వామి, ఇటుక పైన నిలబడు అన్నాడు. ఇటుక కాలదు కావున దానిపైన నిలబడి భక్తుడు నిలబడమన్నాడు. అంతే, అట్ని నిలబడినాడు. విగ్రహ రూపం దాల్చి ఈనాడు కూడా భక్తులకు దర్శనమిస్తున్నాడు, ముక్తిని ప్రసాదిస్తున్నాడు పండరీ క్షేత్రంలో. చూశారా, కలికాలంలో ఏ యుగంలో కాదు, అదే గృహస్థాశ్రమంలో గొప్ప తపస్సు సుమ. దీనికి ఉపమానాలు చాలా ఉన్నాయి, సమయం ఉండదు కావున మీరు ఇది గృహస్థాశ్రమ తపస్సు, తపపుష్పం కావున ఈ తపస్సు సేవ అనేది ఆ భగవంతునికి అర్పించండి. మీరు అటు సేవ చేసుకోవడమే ఆ భగవంతునికి ఈ పుష్పాన్ని అర్పించిన వాళ్ళవుతాం. ధ్యాన పుష్పం, ధ్యేయాకారమునందు మనసు నిలపడమే ధ్యానం. ఏది ధ్యేయము? పిల్లలు కావాలని ధ్యేయము, భార్య కావాలని ధ్యేయము, పిల్లలు కావాలని, సంపదలు కావాలని ధ్యేయము, ఎన్నెన్నో ధ్యేయాలు ఉన్నాయి. ఇది ప్రకృతి ధ్యేయములు, ఈ నరకప్రాయములు. ఇవి జన్మను కలిగించేటివి ధ్యేయాలు, ఈ సంకల్పాలు. ధ్యేయం అనగా సంకల్పము. నాకు కైవల్యం కావాలా, భగవత్ సాక్షాత్కారం కావాలా, నాకు మోక్షం కావాలని సంకల్పంతో మీరు ధ్యానించండి. ధ్యాయము, ధ్యేయాకారమునందు మనసు నిలబడమే ధ్యానము. అందుకోసము గురువిచ్చినటువంటి మంత్ర జపాన్ని ఎప్పుడు జపం చేసుకోండి. ఆ మూల మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ సర్వేశ్వర ధ్యానాన్ని ఎప్పుడు ప్రార్థించండి, జపం చేసుకోండి. స్వామి ఈ భవబంధం విముక్తిని చేయండి, ఈ సంసార బంధం నుంచి బంధం అనే కట్లు, సంసారం అనే బంధాలనే కట్టు తెంపేయండి స్వామి, నీలో ఐక్యం చేసుకోండి అని చెప్పి భగవంతు ప్రార్థన చేయడమే ధ్యానం. నాస్తి ధ్యానం సమం పుణ్యం, నాస్తి ధ్యాన సమం తపః, నాస్తి ధ్యాన సమో యజ్ఞః, తస్మాత్ ధ్యానం సమాచరేతు అని వేదవ్యాస భగవానుల వారు, సుఖయోగిందుల వారు చెప్తారు. నాయన, నాస్తి ధ్యాన సమం పుణ్యం, ధ్యానానికి మించిన పుణ్యము లేదు. నాస్తి ధ్యాన సమం కర్మ, ఆ ధ్యానానికి మించిన కర్మ లేదు. నాస్తి ధ్యాన సమో యజ్ఞ, ధ్యానానికి మించిన యజ్ఞము లేదు. కానీ నువ్వు ధ్యానం చేసుకో అని చెప్పినాడు. అందుకోసం సుఖయోగేంద్రుల వారు ధ్యానం చేసుకొని మహనీయుడైనాడు. అందుకోసము మీరు ఎప్పుడు కూడా యజ్ఞానాం జపయజ్ఞోస్మి, భగవద్గీతలో జపయజ్ఞము నా స్వరూపమన్నాడు. ఇది భేద భక్తులకు చెప్పినాడు ఆ భగవంతుడు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, ఎప్పుడు జపయజ్ఞం చేసుకుంటే చాలు, ఆ యజ్ఞం చేసిన వాళ్ళు మీరు అవుతారు. అందుకోసం ఎప్పుడు జపయజ్ఞం చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం రామాయ నమః, కృష్ణాయ నమః, మీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దైవనామ సంకీర్తన చేసిన గురువిచ్చిన మంత్రాన్ని జపం చేసుకోండి. అందుకోసము అది తపస్సు అనబడుతుంది, ధ్యానం అనబడుతుంది. ధ్యాన పుష్పం తతైమచ సత్యమష్టముదం పుష్పం, సత్యమష్టమిదం పుష్పం, శివోర్ ప్రీతికరం భవేతు, విష్ణోర్ ప్రీతికరం భవేతు. ఆ సర్వేశ్వరునికి, ఆ సదాశివునికి, ఆ భగవంతుడు ప్రీతికరమైనటువంటి పుష్పాలు ఇవి. ఈనాడు మీరు శివరాత్రి బాగా పుష్పాలు చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, మంచిది, చాలా ఒక్క అడుగు వేసినారు మీరు. ఆ ముక్తి సోపానముల యందు ఒక్క అడుగు పెట్టినారు, మంచి సంతోషం, మీరు పుణ్యజీవులు. కానీ అంతటితోనో తృప్తి పడకుండా అన్ని మెట్లెక్కి ఆ సర్వేశ్వరంలో ఐక్యం కావాలి సుమా. అందుకోసం ఈ అష్టపుష్పాలు మీరు అర్పించండి. ఆఖరి సత్యమనే పుష్పము మీరు ఆచరించాలా, ఆచరించిన ఆ భగవంతునికి అర్పించిన వాళ్ళు అవుతాము. ఆ సత్యమనే పుష్పము, స్వామి సత్యం పలకాలంటే రాత్రి ఒక భక్తుడు అన్నాడు, స్వామి నైనా ఈ శరీరం అశాశ్వతం కదా, ఆ భగవత్ ప్రార్థన చేసుకొని ముక్తి పొందాలనైనా, ఉపదేశాలు తీసుకోవాలనైనా, భగవత్ ప్రార్థన చేసుకోవాలంటే స్వామి నేను వ్యాపారం చేస్తాను స్వామి, నాకు కుదరదు అన్నాడు. వ్యాపారం చేస్తాను, నేను అసత్యం పలుకుతుంటాను స్వామి, అందుకోసమే ఇప్పుడే ఎట్లా అన్నాడు. అయ్యో ఇప్పుడంటే ఇంకెప్పుడైనా శరీరం పోయేది కదా, శరీరం శాశ్వతమా? అది ఎప్పుడో పోతుంది, ఎందుకు వాయిదాలు వేస్తున్నావు నువ్వు? మంచి పనులకు వాయిదా వేయకండి, చెడుకు వాయిదాలు వేసేయండి మీరు.
అందుకోసము నేను అసత్యం పలుకుతాను, నేను వ్యాపారంలో నన్ను ఇప్పుడే తీసుకోను ఇప్పుడే అన్నాడు. సరే మీరు సత్యమే పలకండి, వ్యావహారికంలో కొంచెం మాట మార్చుకొని విహరించండి, మాట మార్చండి. ఎట్లా స్వామి? అరణ్యవాసంలో ధర్మరాజుల వారు అరణ్యవాసం చేయుచుండగా ఒక కిరాతకుల వారు ఒక లేడి పిల్లను కొట్టినాడు. ధర్మరాజుల వారు కుటీరం ముందు కూర్చొని ఉన్నాడు. లేడి పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది, రక్తం కారుతుంది. అక్కడ ఒక పూల గుండలు ఉంటాయి కదా, పూల చెట్ల చాటు కూర్చొని ఉంది, అది బాధపడుతుంది. కిరాతకుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ధర్మరాజుల వారు సత్యం పలుకుతారు. స్వామి ఇట్లా వచ్చినదా, లేడి పిల్లని కొట్టినాను వచ్చిందంటే వచ్చింది, ఇటు పోయిందని చెప్పినా చంపుతాడు, పాపం వస్తుంది. రాలేదంటే అసత్యం అవుతుంది. కృష్ణ నేను ఏం చేసేది కృష్ణ అన్నాడు. అసత్యము చెప్పకూడదు, చెప్తే అది వస్తుంది, చెప్పపోతే ఇది పాపం వస్తుంది. కృష్ణ నువ్వే నాకు దిక్కంటే హృదయంలో ఉండి సలహా ఇచ్చినాడు. అందుకోసము అప్పుడే జ్ఞానోదయం కలిగింది, అప్పుడే ఉపాయం వచ్చింది, తెలివితేటలు వచ్చింది. అప్పుడు కృష్ణుని ప్రార్థించగానే ఆ జ్ఞానం కలిగింది. మీరు మీకు సందిగ్ధావస్థ ఉంటే భగవంతుని ప్రార్థించండి, నీ హృదయంలో ఉన్నట్టు భగవంతుడు నీకు వెంటనే జ్ఞానాన్ని ఇస్తాడు. అప్పుడు ధర్మరాజుల వారుండి అప్పుడు భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపది పక్కలో ఉన్నారు. మా అన్న ఇప్పుడు ఏం చెప్తాడో చూతామో అనుకున్నారు వాళ్ళు. అప్పుడు కృష్ణుని ప్రార్థించగానే అట్టి సలహాల హృదయాంతరాలను దేవుడు ఇచ్చినాడు. వెంటనే అప్పుడు ఆ కిరాతకునికి చెప్పినారు, చెప్పేది చూడలేదు నాయనా, చూసేది చెప్పలేదు నాయనా అన్నాడు. అర్థం కాలే. ధర్మరాజా ఏమన్నా వచ్చిందా చెప్పయ్యా అన్నాడు. అయ్యా నేను చెప్తూనే ఉన్నాను, చూసేది చెప్పలేదు, చెప్పేది చూడలేదు అన్నాడు. హస్తినాపుర సింహాసనం దక్కలేదని ఈ ధర్మరాజుల వారికి పిచ్చి పట్టింది. పిచ్చి పట్టి ఏదేదో వాగుతున్నాడు, మళ్ళీ పోయినాడు. మా అన్న అసత్యం పలకడు అని తమ్ములు వచ్చి, ద్రౌపది నా పతిదేవుడు అసత్యం పలకడు స్వామి, నాకు అర్థం కాలేదని ద్రౌపది అడిగింది. అన్నా మాకు అర్థం కాలే విషయం చెప్పంటే, నేను కృష్ణుని ప్రార్థించినాను తమ్ములారా, ఆ ధర్మపత్నికి చెప్పినాడు, నేను దేవుని ప్రార్థించినాను, నాకు ఆ తెలివితేటలు ఇచ్చినాడు. చూసింది చూసే కన్నులకు చెప్పే శక్తి లేదు, చెప్పే నోరుకు చూసే శక్తి లేదు, అందుకొని చెప్పేది చూడలేదు, చూసేది చెప్పలేదు అని చెప్పినాను. అబ్బా ఎంత తెలివితేటలు అన్న నీకు అని వాళ్ళు మొక్కినారు. చూశారా? మీరు వ్యావహారికంలో మాట మార్చుకొని పనులు చేసుకుంటే అసత్యాలు పలకాలని కాదు, కొంచెం మాట మార్చుకొని విహరించండి, అన్నీ జరిగిపోతాయి. మీకు కొంచెం ఆ తడుబడుతూ కొంచెము ఆ మాటలు పలికే శక్తి లేకపోతే, సర్వేశ్వర నాకు ఆ శక్తి నీవు తండ్రి, నిన్ను పొందాలని సత్యవ్రతం పూనినాను, కొంచెం ఆ జ్ఞానం ఇవ్వంటే దేవుడిని మీకు ఇస్తాడు. ఆ ఓపిక మీకు లేదు. ఆ ఓపిక మీకుంటే మీరు సర్వేశ్వర కృపను పొందుతారు, ఇది సత్యం. అందుకోసము ఇంకొక ఉపమానం చెప్పుదాం. సత్యం ఎంత గొప్పదో, అనంతమైనటువంటిది. పూర్వకాలంలో సత్యాన్ని ఎందుకంటే అహింసా సత్యమాస్తేయం బ్రహ్మచర్యం అని చెప్పినాం యమనియమాలలో. ఎవరైతే సత్యము పలకలేనటువంటి వారికి బ్రహ్మచర్యం సిద్ధించదు, బ్రహ్మచర్యం సిద్ధించకపోతే వారికి బ్రహ్మజ్ఞానము సిద్ధించదు. సత్యం పాటించినప్పుడే మీకు బ్రహ్మచర్యం సిద్ధిస్తుంది. ఏదో ప్రాణాయామము ఎన్నెన్నో చేసుకుంటే ఏదో మీరు నాటకాలు ఆడతాం, యోగ చిత్త వృత్తి నిరోధ, అది అవసరమే. యోగం వల్ల చిత్తవృత్తులు నశిస్తాయి, చిత్తం యొక్క నిలకడ కలుగుతుంది, సహజమే, ఆనందం కలుగుతుంది. కానీ మీకు జ్ఞానోదయం కలగాలంటే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. ఆ బ్రహ్మచర్యం సిద్ధించాలంటే సత్యం పలకాల. అందుకోసము పూర్వకాలంలో ఒక భార్యాభర్తలు దాన కంకణం కట్టుకున్నారు. మేము అందరికీ అన్నదానం చేయండి, మేము అన్నము తినము అని దాన కంకణం కట్టుకున్నారు. రోజు అన్నదానం చేస్తుంటే ఆ ఊర్లో ఒక సోమరి భక్తుడు ఉన్నాడు. ఎక్కడెక్కడ తిరిగేందుకు వాళ్ళు మంచి భక్తులు, రోజు వాళ్ళ ఇంటికి పోతే అన్నం పెడతారని చెప్పి రోజు భవతీ భిక్షాం దేయ అనేవాడు. అమ్మా ఇంత అన్నం పెట్టు అని అర్థం. పోయి అన్నం పెట్టేది, బాగా తినేడు. ఆ ఊరు పక్కల మర్రి చెట్టు ఉంటే పోయి బాగా పండుకునేవాడు చల్లటి గాలికి. రాత్రిపూట ఒక దేవాలయం ఉంటే దేవాలయాల్లో వచ్చి పండుకునేవాడు. అప్పుడు
ఎందుకంటే అపాత్రలకు దానం చేయకూడదు, సముద్రంలో నీరు పోయకూడదు, సోమరుల కాదు. యోగాభ్యాసేన జీర్యతే, యోగాభ్యాసం వల్ల అన్నం జీర్ణించుకున్నటువంటి వారికి అన్నం పెట్టాలా అని శాస్త్రం చెప్తుంది. ఆకలి కొన్న వారికి ఎవరికైనా పెట్టచ్చును, అది తప్పలేదు. కానీ ఎవరికైనా పెట్టవచ్చు, కానీ రోజు పెట్టిన వారికే సోమరులకు పెట్టవద్దు అని శాస్త్రం చెప్తుంది. కొంచెం పెట్టవచ్చు ఆకలి కొన్న వాళ్ళకు కాదు. కానీ అప్పుడు ఆ భార్యాభర్తలు అయ్యో ప్రతిరోజు ఈ భక్తుడు వస్తూనే ఉన్నాడు, సంవత్సరాలు జరుగుతున్నది కదా, ఇంటికి వచ్చిన తర్వాత అన్నం పెట్టకపోతే మనం వెళ్ళిపోతే పుణ్యమంతా ధ్వంసం అయిపోతుంది, ఎంతకాలం నుంచో చేసుకున్న పుణ్యం పోతుంది, ఒకల్లా పెట్టితే మా సోమరికి అన్నం పెడుతున్నాం అయ్యో అని ఏడ్చింది భార్య. పతిదేవుని ఏం చేస్తాం మనం, మన కర్మ ఇట్లుంది, ఏదో చేస్తున్నాం అంటే లేదు లేదు ఎట్లయినా ఉపాయం చేయాలని చెప్పి అమ్మలకు కొంచెం ఉపాయం ఎక్కువ ఉంటుందట, శాస్త్రాలు చెప్పబడింది. అందుకు ఎట్ట చేద్దామంటే నువ్వే ఆలోచన చేయి అని పతిదేవుడు చెప్పినాడు. ఏం లేదు, అతడు వస్తుంటాడు కదా, రాగానే నిన్ను తిట్టుతా, చిన్నగా ఊరికి తిట్టినట్టు నటిస్తా, నువ్వు నన్ను కొట్టినట్టు నటించు, నేను ఏడ్చినట్టు నటిస్తా, ఈ పెద్ద గోల పెట్టుకుందాము, అతడు వెళ్ళిపోతాడని అనుకున్నారు వాళ్ళు. అనుకున్నప్పుడు సరే అతడు వస్తూ ఉన్నాడు, వస్తుంటే ఇంక దగ్గర రాగానే ఏదో తిట్టుతున్నాడు ఘోరంగా. తిట్టుంటే నన్ను తిడతావా అని ఈమె కూడా పైకి ఉరుము చూస్తూ పైకి పోయింది. పతిదేవోభవ సతికి పతిదేవుడు నా పైకి వస్తాను కొట్టినట్టు నటించినాడు, 2 ఏట్లు వేస్తున్నాడు, ఇంకా గట్టిగా ఏడుస్తుంది, గోల జరుగుతుంది, ఇంట్లో నరకం అవుతుంది. ఇదంతా చూస్తూ ఉన్నాడు. అప్పుడు అయ్యో వీళ్ళు అన్నం పెట్టలేరు, ఇంక నేను ఎక్కడికి పోవాలని చెప్పి కొంచెం ఇంటి పక్కకు ఆ దర్వాజకు గోడ సాటు కొంచెం దాక్కున్నాడు, పక్క గోడకు దాక్కున్నాడు. అప్పుడు భార్య నవ్వుతూ అవును నిన్ను ఊరికే తిట్టినాడు, వాడు వెళ్ళిపోయినాడు అని నవ్వింది. అవును నిన్ను కొట్టినాడు వాడు పోయినాడు అని ఆ పతిదేవులు సతీమణి పతిదేవులు అనుకుంటుంటే పోయినవాడు నేను ఊరికనే పోయినాలేని మళ్ళీ వచ్చినాడు అతడు. చూచారా, మీలో కామ క్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములు అరిషడ్వర్గాలు జయించాలంటే సత్యం పలికిన వాళ్ళు సత్యంగా గొడవ పెట్టుకుంటే అతడు వచ్చేవాడు కాడు, వెళ్ళిపోయేవాడు. మీరు సత్యవాక్కులు పలికినప్పుడే బ్రహ్మచర్యం సిద్ధించి సమస్త ఇంద్రియాలు జయించే శక్తి మీలో ప్రాప్తిస్తుంది. ఇది సత్యం. అందుకోసము సత్యం పలకాలి సుమా. సత్యవాకులు ఎన్నో ఉన్నాయి, ఇంకొక సమయం లేదు కానీ ఇంకొక ఉపమానం చెప్తే విరమిస్తాను. మహాభారతంలో జరుగుతున్నటువంటి విషయం ఇది. అక్కడ దుర్వాస మహర్షి మహాతపశక్తి సంపన్నుడు, పరమేశ్వర అవతార స్వరూపుడు. పరమేశ్వరుని అంశతో దుర్వాస మహర్షి అక్కడ ఆ పరమేశ్వర బ్రహ్మహంసతో చంద్రుడు అవతరించినాడు, పరమేశ్వరుని అంశతో దుర్వాస మహర్షి జన్మించినాడు, విష్ణు అంశతో దత్తాత్రేయ స్వామి జన్మించినాడు అనసూయామాతకు, అత్రి మహర్షి అనసూయలకు. అప్పుడు దుర్వాస మహర్షి తపోశక్తి సంపన్నుడు. మహాభారత యుద్ధం జరుగుతున్నది, పరమేశ్వరుని ద్వారా పంచపాండవులను వధిస్తాను, మా తండ్రిని చంపినారు కావున అశ్వత్థామ హతహ నరోవా కుంజరో అని కొంచెం అసత్యం పలికినాడు కావున దానివల్ల ధనుర్బాణాలు పారేసినారు, నేను చంపినా చచ్చిపోయినా అని పలికినారు. అందువల్ల ధనుర్బాణాలు పారేయగానే దుష్టజుమ్ముడు వచ్చేసి శిరచ్ఛేదం చేసినాడు. మా తండ్రిని చంపినారు కావున వాళ్ళని నిర్వంశం చేసేస్తాను ప్రతిజ్ఞలు పోయినాడు, వాళ్ళని చంపుతన్నాడు. పరమేశ్వరుని గురించి తపస్సు చేసినాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై అశ్వత్థామ పంచపాండవులు వాళ్ళు కారణ జన్ములు అయినా నేను తపస్సు చేసినాను, మా తండ్రిని చంపిన, నాకు వరం ఇవ్వవలసిందో పట్టుబట్టినాడు. సరే ఒక్కరోజు పంచపాండవులు దొరికితే ఒక్కరోజు మీకు అనుమతి ఇస్తున్నా అన్నాడు ఆ పరమేశ్వరుడు. కృష్ణ పరమాత్మ భయపడినాడు, అయ్యయ్యో పరమేశ్వరుడు వరం ఇచ్చినాడు, నేను ఎట్లా కాపాడాలా, నా వల్ల కూడా కాదు, ఇది ఏం చేయాలని చెప్పి దుర్వాస మహర్షి బల్లపైన కూర్చొని శిష్యులకు ఉపదేశం చేయుచుండగా కృష్ణ పరమాత్మ పరిగెత్తినాడు. దుర్వాస మహర్షి రక్షించని పరిగెత్తినాడు. దుర్వాస మహర్షి నవ్వినాడు. అన్ని లోకాలను సృష్టిస్తూ పోషిస్తూ ప్రళయం చేస్తూ లోకాలను సృష్టిస్తూ లోకాలతో ఆడుకున్న తండ్రివి, లోకాలను రక్షించే తండ్రివి, రక్షించని ఉరుకొస్తున్నావా? సరే ఏంటో చెప్పు అన్నాడు. స్వామి ఏం లేదు, పంచపాండవులను ఈనాడు నేను రక్షించలేను, పరమేశ్వరుడు వరం ఇచ్చినాడు అశ్వత్థామ, నేను రక్షించలేదు, అందుకోసం నన్ను రక్షించు ఈనాడు, ఎందుకంటే నేను ప్రతిజ్ఞ పంచపాండవులను రక్షిస్తాను, నేను ఆనాడు వరం ఇచ్చినాను.
కావున నా ప్రతిజ్ఞ చెల్లాలి, నా ప్రతిజ్ఞ వ్యర్థం కాకూడదు, పాండవులను కాపాడని వేడుకుంటున్నాను అన్నాడు. సరే నేను రక్షిస్తాను, నా దగ్గర దాస్తాను. అందుకని అశ్వత్థామ వచ్చేసి పంచపాండవులు ఎక్కడ అంటే నేను చెప్తా, అసత్యం చెప్పన్నాడు. మళ్ళా చిక్కొచ్చి పడే ఏం చేయాలా, సత్యవాకులు చెప్పాలని చెప్పి వేదశాస్త్రాలను నేనే చెప్పినాను, అసత్యం పలకమని దేవుడు చెప్పడు. అప్పుడు దుర్వాస మహర్షి నేను అసత్యం చెప్పమని నేను చెప్పుతానా, చెప్పను, అయితే కొంచెం మాట మార్చి పలుకునాయనా అని చెప్పినాడు. మాట మార్చి పలుకు ఎట్టు ఏదో విధంగా అంటే సరే నీ మాట పాటిస్తాన్నాడు. ఆడ కూర్చున్నటువంటి బల్ల కింద గుంట తోడినాడు, పెద్ద గుంట తోడించినాడు. దానిపైన కర్రలు పెద్ద పెద్ద కర్రలు పేర్చి అక్కడ చిన్న చిన్న కర్రలు పేర్చేసి దానిపైన చిన్న చెత్తేసి అక్కడక్కడ రంధ్రాలు పెట్టించి దానిపైన పేడతో అలకించి ముగ్గులు వేయించి బల్ల వేసుకొని కూర్చున్నాడు. పంచపాండవులు ఆ గుంటలో పెట్టినాడు. కర్రలు పెట్టేసి మంచిగా దానిపైన కప్పేసేసి రంధ్రాలు శ్వాస పీల్చుకోవడానికి రంధ్రాలు పెట్టినాడు. బల్లపైన కూర్చొని శిష్యులకు ఉపదేశం చేస్తున్నాడు. దుర్వాస మహర్షి అసత్యం పలుకడు. ముల్లోకాలు ఎవరైనా పలుకుతారో కానీ అట్టి కాలంలో సత్యవాదైన సత్యం చెప్తాడని చెప్పి అశ్వత్థామ పరిగెత్తుకుంటూ వచ్చేసి మహర్షి పంచపాండవులు ముల్లోకాల్లో ఎక్కడున్నారో చెప్పు ఒక్కరోజే, ఇంకా ఈ సమయం సూర్యాస్తమయం అయితే చాలు పంచపాండవులను చంపలేడు, ఎక్కడున్నారో చెప్పు అన్నాడు. పంచపాండవులు చంపుతావా, ఎక్కడున్నారు చెప్పాను, రారా నా బల్ల కింద ఉన్నారా, ధర్మాత్ములు రావాలి, వాళ్ళని చంపుతావారా, చంపుతూ రా అన్నాడు. కోపంతో అన్నాడు, మాట మార్చినాడు కొంచెం. ఆయన ముందే కోపిష్టి, ఏమనంటే శాపన పెడతాడు. రారా చంపుతురా అంటున్నాడు. ఏమానిపోవాలా, చంపమంటున్నాడు కరెక్టే, రమ్మంటున్నాడు. ఎవరైనా బల్ల కింద ఉంటారా, బల్ల కింద ఉన్నాడంటే బల్ల కింద చూసి ఎవరు లేరు. అయ్యో రా చంపంటున్నాడు. ఏమంటే ఏం శాపన పెడతాడు, స్వామి నన్ను క్షమించి వెళ్ళొస్తాను వెళ్ళిపోయినాడు. చూశారా, సత్యవాక్య పలికినాడు, అక్కడ అసత్యము పలకలేదు, ప్రాణులను కాపాడినాడు. మీరు వ్యావహారికంలో మీరు సత్యాన్ని కొంచెం మాట మార్చి పలకండి, మీ భుక్తికి జరుగుతుంది, ముక్తి వస్తుంది, అన్నీ మీకు సిద్ధిస్తాయి. అందుకోసము ఓపిక, మీకు ఆ తెలివితేట రేపటి కొంచెము ఆ దేవుని ప్రార్థించండి. జనులల్లో మీకు తీరగదు, కొంచెం పక్కకు పోయి మిత్రమా కొంచెం నాకు కొంచెం వేడెక్కింది తల, కొంచెం ఉండి అట్లా పోయి వస్తానని చెప్పి కూర్చొని దైవ ప్రార్థన చేసుకొని వచ్చి ఆ దేవుడు మీకు ఇస్తాడు, అట్టి సలహాలు ఇస్తాడు. అందుకోసమే ఈనాడు శివరాత్రి మీరు భగవంతుని అభిషేకం చేస్తున్నారు, ఫలపుష్పాలు దేవునికి అర్పిస్తున్నారు, మంచిది, సంతోషం, భగవంతుడు సంతోషిస్తాడు. కానీ అది చిన్న పూజ. ఆ చిన్న ఒక్క మెట్టు ఎక్కలేని వారు పై మెట్టు ఎక్కలేరు. ఇది 1వ క్లాసు లేని వారు డిగ్రీ చదవలేరు. ఇది అంకురార్పణం. ఇక్కడ నుంచి స్టార్టింగ్ మీకు ఒక మెట్టు ఎక్కినారు. దీంతో పాటు మీరు అష్టపుష్పాలు, భగవంతునికి ప్రీతికరమైనటువంటి పుష్పాలు. అహింస ప్రథమం పుష్పం, పుష్యమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, శాంతి పుష్పం, తప పుష్పం, ధ్యాన పుష్పం, తథైవ చ సత్యమష్టమిదం పుష్పం విష్ణోర్ప్రీతికరం భవేతు, శివోర్ప్రీతికరం భవేతు. ఆ శ్రీ విష్ణుకు, ఆ శివకేశవులకు ప్రీతికరమైనటువంటి పుష్పాలు అష్టపుష్పాలు. మీరు అష్ట విధములైన పుష్పాలు ఆ సర్వేశ్వరునికి జీవిత పర్యంతం అర్పించుకుంటూ ఆ భగవంతుని యొక్క కరుణాకటాక్షాన్ని పొంది ముక్తాత్ములు కావాలని కోరుకుంటూ ఓం తత్సత్. सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहि। ओम शांति शांति शांति। शंभो शिव शिवा शिव शिवा शिव शिवा। नारायण नारायण नारायण। ओ
దైవమతము ప్రతిష్ఠిత మగునుగాక కరుణామతము వృద్ధి నొందునుగాక శాంతిమతము స్థాపిత మగునుగాక సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక ధర్మమతము ఉద్ధరింపబడునుగాక ఋషిమతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్యమతము జయించునుగాక జ్ఞానమతము వ్యాపకమగునుగాక కలిమతము అంతరించునుగాక అహింసావ్రతము స్థిరస్థాపిత మగునుగాక ఓం తత్సత్. నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా సురముని వందిత శివరాజా సురముని వందిత శివరాజా హాలహలధర చంద్రకళాధర హాలహలధర చంద్రకళాధర గంగాధర హర గౌరి మనోహర గంగాధర హర గౌరి మనోహర గంగాధర హర గౌరి మనోహర నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా సురముని వందిత శివరాజా హాలహలధర చంద్రకళాధర హాలహలధర చంద్రకళాధర గంగాధర హర గౌరి మనోహర నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా జై భక్తవత్సల భగవాన్ की जय जगन्माता की जय हर हर महादेव शंभो మన ఆధ్యాత్మిక సందేహాలంటే కింద గుహ దగ్గర మాట్లాడుకుందాం. శివరాత్రి కావున ఈరోజు గంగాజలము కాశీ నుండి గంగాజలం తెచ్చినారు. జగద్గురు శంకరాచార్య వారు చెప్పినారు, భగవద్గీత కించితదీత గంగాజలలవ కనికాపీత సుకృతపు ఏన మురారి చమర్చ తస్య కరోతు ఏమోపిన చర్చాం. యముని చర్చ లేకుండా యముని మీ ముఖం వైపు కూడా చూడకుండా ఉండాలంటే భగవద్గీతను చదవాలా, గంగాజలాన్ని స్వీకరించాలా అని చెప్పబడింది. భగవద్గీత కించితదీత గంగాజలలవ కనికాపీఠ సుకృతపి ఏన మురారి చమర్చిత తస్య కరోతి ఏమాపైన చర్చ. భగవద్గీత చదువుతూ గంగాజలాన్ని స్వీకరిస్తూ ఆ మురారిని, ఆ శ్రీహరిని, ఆ శివుని ఎవరు ప్రార్థన చేసుకుంటారో వాళ్ళకి నరకం ఉండదని చెప్పబడింది. ఈనాడు కాశీ జలం నుంచి కాశీ జలాన్ని కాశీ నుంచి గంగాజలం తెచ్చినారు. అది ఈరోజు అందరూ కూడా శివునికి అభిషేకం చేసుకోండి. అట్లా కలుపుతారు బిందెలు, అందరి చేతుల ద్వారా వస్తుంది. ఆ భగవంతునికి ఫలపుష్పాలు అర్పించుకొని ఈరోజు భగవన్నామ సంకీర్తన చేసుకోండి, మేలుకోనండి, ఆ భగవత్ ప్రార్థన చేసుకోండి. రేపు మళ్ళీ 4 గంటలకు ఆ ప్రాంతంలో మళ్ళీ ఉపన్యాసం ఉంటుంది. రేపు
ఇంకా ఏమైనా ఆధ్యాత్మిక సందేహాలంటే కింద గుహ దగ్గర మాట్లాడుకుందాం. ఇంకా సమయం కావచ్చింది కావున ఓం తత్సత్.